శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, శరీరం, పదార్థ, విషయాలు, భావాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనుభవాలు, జ్ఞాపకాలు, ఆలోచనలు, భయాలు, సుఖదుఖాలుగా తెలుస్తున్న శక్తిని తన బేస్, ఆరిజిన్, మూలములో జస్ట్ ఉనికిని సాక్షిగా చూస్తూ పట్టుకోవాలా? ఆకలి అవుతున్నది, నాకు తెలుస్తున్నది, ఆ తెలుస్తున్న దానిని చూడాలి, అదే నా ప్రాణశక్తి స్థితి, నా ఉనికి, నా మూలం అని గుర్తించవచ్చునా? అది ఏ నిమిషములో ఆ నిమిషమే, ఏ క్షణానికి ఆ క్షణం ఒక ఎగ్జిస్టెన్స్గా, ఒక ఎరుకగా అబ్జర్వ్ చెయ్యాలా? అనుభవము వేరు, అనుభవించిన తర్వాత స్పందన వేరు. ఒక అనుభవం అయ్యింది, తెలుస్తున్నది అని అర్థమైన అనుభవాన్ని, ఆ అనుభవ భావాలను పట్టుకోకుండా నాకేదో తెలుస్తున్నది అని తెలుసుకుంటున్న శక్తిని, తెలుసుకుంటున్నదేదో, గుర్తించేదేదో ఆ శక్తిని చూడమంటారా? ఆ శక్తిలో, ఆ శక్తితో సదా ఉండేలా ఎలా? దాన్ని పట్టుకోవడంలో కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నది. ఇంకొక 2-3 సార్లు మళ్ళీ మళ్ళీ వింటాను. ఇందులో వారికి వచ్చిన ఆలోచనలు, భావాలు, సందేహాలు, ఆ శక్తిని ఎలా భావించాలి, ఎలా పట్టుకోవాలి, లేదా ఎలా అనుభవించాలి, ఎలా అబ్జర్వ్ చేయాలి అంటే నాలోని నా ప్రాణశక్తి స్థితిని లేదా ఆత్మశక్తి స్థితిని. ఈ ప్రశ్న వీరు 1905వ శీర్షిక చేతన, చైతన్యము అంటే ఏమిటి అని ఒక శీర్షిక చెప్పుకోవటం జరిగింది. ఆ శీర్షిక విని ఈ ప్రశ్న వేశారు. ఇక్కడ విషయపరంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు, అంటే ఓన్లీ ఆత్మశక్తి, ఓన్లీ ప్రాణశక్తి అని మాట్లాడుకుంటున్నప్పుడు మనకి, అంటే శరీర భావంలోంచి మనం దాన్ని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు చెబుతున్నది నేను శరీరంతోనే, వింటున్నది మీరు శరీరంతోనే. శరీరము లేకపోతే చెప్పుకోవటము, వినటము, గ్రహించటము అనేటువంటి విషయాలు అసలు ఉండవు. అంటే మనం ఎంతగా దాని గురించి మాట్లాడుకుంటున్నా, ఎంతగా దానిని వింటున్నా, చదువుకుంటున్నా, తెలుసుకుంటున్నా, ఏం చేస్తున్నా, అదంతా శరీరంతోనే. ఈ శరీరముతోనే అన్న విషయాన్ని మనం గుర్తించగలిగితే, అంటే శక్తి భావాన్ని శరీరంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నప్పుడు అది ఎప్పుడూ కన్ఫ్యూజన్గానే ఉంటుంది. అది అసలు కన్ఫ్యూజన్కి కారణం ఏంటి అంటే, నేను శరీరంతో చెబుతున్నా, మీరు శరీరంతో వింటున్నారు. అంటే శరీరం అంటేనే పరిమిత భావన. మనం జీవించేది శరీరంతోనే. మనం తినేది, తాగేది, తెలుసుకునేది, మనకి మెలకువ నుంచి గాఢ నిద్ర వరకు మొత్తము శరీరమే భావన. అందులో దేవుడన్నా, దేవతన్నా, మతమన్నా, గురువన్నా, జ్ఞానమన్నా, గ్రంథమన్నా, ఆత్మజ్ఞానం అన్నా, ఆధ్యాత్మిక చదువు అన్నా, అసలు అనటము, వినటము, తెలుసుకోవటం మొత్తం శరీరంతోనే. ఆత్మజ్ఞానాన్ని శరీరంతో తెలుసుకున్నంత మాత్రాన, శరీరంతో చెప్పినంత మాత్రాన, శరీరంతో ఆత్మజ్ఞాన చదువుకుంటున్నంత మాత్రాన, శరీరంతో ఆత్మజ్ఞాన సాధనలు చేస్తున్నంత మాత్రాన ఏం జరుగుతుంది? ఆత్మజ్ఞానం ఎందుకు అర్థమవుతుంది? అది శరీర భావాన్నే పెంచుతుంది, తెలుసో తెలియకో. ఇక్కడ సబ్జెక్టు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ముందు ఆత్మశక్తి వైపు, ప్రాణశక్తి వైపు వెళ్ళిపోబాకండి. అసలు మనం ఎంత విన్నా, ఎంత తెలుసుకుంటున్నా అది శరీరంతోనే. ఇప్పుడు నేను చెప్పేదంతా శరీరంతోనే. అంటే చెప్పేదంతా శరీరంతోనే అనేది నాకు ఎంత అలవాటు అయిందంటే, రోజు ఏదో ఒక శీర్షిక చెప్పకపోతే, ఆ రోజు నేనేదో చెయ్యనట్టు, ఆ రోజు నేనేదో ఆత్మజ్ఞాన సాధనలో లేనట్టు, ఆ రోజు నేనేదో భౌతిక ప్రపంచంలో బతికేసినట్టు, ఇలా నాకే అనిపిస్తూ ఉంటుంది.
కానీ చెప్పటం అనే ప్రక్రియ మొత్తం శరీరంతోనే జరుగుతుంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే, శరీర భావం నుంచి శక్తి భావాన్ని వేరు చేయటం అనేది అసంభవమైన విషయం. విత్తనం నుంచి చెట్టుని వేరు చేయటం కుదరదు. విత్తనమే చెట్టు అయి కూర్చుంది. విత్తనం లేదా అంటే ఉంది, చెట్టుగా ఉంది. విత్తనం చెట్టుగా ఉంది, విత్తనమే చెట్టు అవుతుంది. చెట్టు అవ్వపోయినా చెట్టు అంతా విత్తనంలో ఉంది. విత్తనము చెట్టు వేరువేరుగా లేవు. కనుక మనం శరీరంతో ఎంత ప్రయత్నించినా అది అర్థం చేసుకోవటమే. అర్థం చేసుకునేటప్పుడు అడ్డుపడిపోయేది ఏంటి? మనకు తెలియకుండానే మనకు అడ్డుపడిపోయేది శరీర భావన. ఇప్పుడు రోజు ఈ శీర్షికలు చెబుతున్నటువంటి నేను ఈ శీర్షిక చెప్పని రోజున, ఈ శీర్షిక చెప్పటం కుదరని రోజున నాకు అశాంతిగా ఉంది, లోపల మానసిక శాంతిగా ఉంది. అంటే ఇంత ఒక గురువు, ఒక మహాత్ముడు, ఒక జ్ఞాని, ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి మనసు తెలుసుకోలేరు మీరు. అదే ప్రాబ్లం వచ్చింది మనకి ఇప్పుడు. ఈ ప్రచారకులు, ఈ గురువులతో వాళ్ళ దగ్గరగా ఉండే అవకాశం ఉండదు. వాళ్ళు విషయాలు చెప్పి వెళ్ళిపోతారు, ఉపన్యాసాలు చెప్పి వెళ్ళిపోతారు, మహిమలు మాయలు అద్భుతాలు చెప్పి వెళ్ళిపోతారు, దేవుళ్ళు, దేవతలు, గ్రంథాలు, జ్ఞానం చెప్పి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ అంతరంగ స్థితి ఎలా ఉందో చెప్పరు. అంతరంగ స్థితి ఇలాగే ఉంటుంది ఎవరికైనా శరీరం ఉన్నంత వరకు. అంతరంగ స్థితి శరీర భావనలోంచి మొదలవుద్ది. ఏదైనా మన మొదలు శరీరము. శరీరము కాదు అంటే నిద్రాస్థితిలో అసలు మీరు లేరు, మీకేమీ తెలియదు. అలా మీరు ఆత్మశక్తి స్థితిని ఒకవేళ అనుభవం చెందాలి అంటే మీకు శరీర స్థితి తెలియకుండా పోవాలి. మీ శరీర స్థితి తెలియదు. శరీర స్థితి తెలుస్తున్నంత వరకు ఆత్మశక్తి స్థితి అర్థమవుతుంది, కన్ఫ్యూజన్గా ఉంటుంది, అర్థమవుతుంది, కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకని శరీరము విత్తన దశలో ఉంది, ఆత్మశక్తి మహావృక్షంగా ఉంది. అక్కడ వృక్షం ఉంటే, మహావృక్షం ఉంటే విత్తనం ఉండదు, విత్తనం ఉంటే మహావృక్షం ఉండదు. విత్తనం ఉందనుకోండి, మహావృక్షం అంతా విత్తనంలో ఉంది. శరీర భావన ఉందనుకోండి, ఆత్మశక్తి అంతా శరీర భావనలో ఉంది. అంటే శరీర భావనలోంచి ఆత్మశక్తిని చూస్తాను. అంటే విత్తనంలో చెట్టు ఉందని తెలుస్తుంది, కనపడదు, కాబట్టి అనుభవంగా ఉండదు. విత్తనంలో చెట్టు ఉందని తెలుసు కానీ అనుభవంగా ఉండదు. ఎందుకని చెట్టు కనపడట్లేదు. చెట్టు ఒకవేళ అనుభవంగా కనపడుతుంది, చెట్టు మొత్తం అక్కడ కనపడుతుంది, విత్తనం ఉండదు. అప్పుడు శరీర భావన ఉండదు. అప్పుడు అర్థం చేసుకునేది ఉండదు, అర్థమైందని చెప్పేది ఉండదు, నేను తెలుసుకున్నానని చెప్పేది ఉండదు, నాకు తెలిసిందని చెప్పేది ఉండదు. ఎందుకంటే అదే అయిపోద్ది. అప్పుడు అది మాట్లాడటానికే కుదరదు. ఈ రెండు స్థితుల సమన్వయం అసంభవం. అసంభవం. మరి అదేంటండి జీవన్ముక్త స్థితి అనేది చెబుతూ ఉంటారు కదా, రమణ భగవాన్లు అలా ఉన్నారని, లేకపోతే అనేక మంది మహాత్ములు, నిసర్గదత్త మహారాజు ఎలా ఉన్నారని. అంటే మీరు పై అదే చెబుతున్నా, పై విషయాలు పుస్తకాల్లో ఏం రాస్తారు, అందులో కూడా అక్కడక్కడ దొరుకుతాయి వాళ్ళ మానసిక స్థితి. పుస్తకాలలో మనం రాసుకునేది గొప్ప జ్ఞాన విషయాలు, మహిమలు, మాయలు, అద్భుతాలు. దేవుళ్ళైనా, దేవతలైనా, గ్రంథాలైనా, మత గ్రంథాలన్నీ చూడండి ఎలా ఉంటాయి, నమ్మండి అని ఉంటాయి అంతే. మా దేవుడు కూర్చున్నాడు, మొదటి రోజు ఇలా ఈ సృష్టి చేశాడు, రెండో రోజు ఈ సృష్టి చేశాడు, వారం రోజులు సృష్టి అంతా అయిపోయింది అన్నారనుకోండి, నమ్మండి. మీ దేవుడికి వారం రోజులు పెట్టింది, మా దేవుడు ఒక్క రోజులో మొత్తం సృష్టి అంతా చేసేసాడు, నేను ఒక కొత్త పుస్తకం రాశాను అనుకోండి, నమ్మటమే, నిరూపణ లేదుగా. అప్పుడు మీరు మళ్ళీ పోటీ పడి మీ దేవుడికి రోజంతా పెట్టింది చేయడానికి, మా దేవుడికి అసలు రోజు కాదు, స్మరణ మాత్రము చేత మా దేవుడు సంకల్పంతోనే సృష్టి అయిపోయిందని, అలా మీరు ఇంకో దేవుడిని సృష్టించవచ్చు. దానికి గ్రంథాలు రాసేయచ్చు, రూల్స్ పెట్టచ్చు, రెగ్యులేషన్స్ పెట్టచ్చు, దానికి రంగులు అద్దొచ్చు. మా దేవుణ్ణి నమ్మే వాళ్ళందరూ ఈ రంగు బట్టలు కట్టుకోవాలి, ఇది ఇలాంటి బొట్లు పెట్టుకోవాలి, అది ఇలాంటిగా ఉండాలి, ఏదో ఒకటి పెట్టచ్చు. లేదా సగం గుండు సగం జుట్టు ఉండాలని అరగుండు మాత్రం ఒకటి పెట్టచ్చు. మన ఇష్టమే కదా. ఎందుకని ప్రతిదానికి నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనుషులు నమ్మని విషయం ఏంటి చెప్పండి. క్షుద్ర పూజల నుంచి నేను కొన్ని ఊళ్ళలో చూశాను, భూతాలు దయ్యాలు వదిలించబడిన షాపులు పెట్టి కూర్చున్నారు. కారేసుకెళ్తుంటే డైరెక్ట్ రోడ్ల మీద షాపులు కనపడి ఆశ్చర్యపోయాను. అసలు
కిరాణా సరుకులు అమ్ముతాము, పచారీ సరుకులు అమ్ముతాము, కూల్ డ్రింక్లు అమ్ముతాము అని కిళ్ళి కొట్లు, బడ్డీ కొట్లు, టీ కొట్లు, హోటల్స్ పెట్టుకున్నట్టు భూతాలు దయ్యాలు వదిలిస్తామని చెప్పి షాపులు పెట్టి కూర్చున్నారు. ఇంక మనుషులు నమ్మందేముంది అక్కడ? అందరూ అన్నిటినీ నమ్ముతున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు, అంతే. లేదా ఈ బతికుండవు, ఇక్కడ కనపడవు అసలు. కాబట్టి అంటే ఇది ఎందుకు చెబుతానంటే శరీర భావన. అసలు శక్తిని తెలుసుకుంటుంది ఎవరు? శరీరం. అంటే శరీరం ఉంటేనే తెలుసుకోవటం అనే క్రియ జరుగుద్ది. ఇప్పుడు నేను చూస్తున్నాను అంటే చూస్తున్నాననే క్రియ చేస్తుంది ఎవరు? నేను చూస్తున్నానని నాకు ఎప్పుడు తెలుస్తుంది అంటే శరీరం ఉంటేనే. శరీరంలోంచి అంటే అసలు శరీరం, ఇక్కడ మళ్ళీ ఇంకొక కన్ఫ్యూజన్ ఉంది. శరీరం ఉన్నప్పుడు చూస్తున్నది నేనే అన్నప్పుడు ప్రాణశక్తి లేకపోతే శరీరం చూడలేదు. ప్రాణశక్తి లేకపోతే శరీరం చూడలేదు, చచ్చిపోయిందని అవతల పారేస్తారు తీసుకెళ్ళి. ప్రాణశక్తి ఉంటే ఇప్పుడు చూస్తుంది ఎవరు అంటే చెప్పినప్పుడు చూస్తుంది ప్రాణశక్తి అని అంటాం. కాదు, కన్ను లేకపోతే శరీరం లేదు, ప్రాణశక్తి చూడలేదు. ఇది కూడా అర్థం చేసుకోవాలి మనం. ఇది కూడా అర్థం చేసుకోవాలి. మనం సహజంగా ఆత్మజ్ఞానం చదువులు, ఆత్మజ్ఞాన గ్రంథాలు, ఆత్మజ్ఞాన విషయాలు చెప్పే వాళ్ళందరూ ఒక సైడ్ నుంచి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏంటది? శరీరాన్ని నడిపేదే అసలు ప్రాణశక్తి. అది శాశ్వతము, అది అనంతము, అది అఖండము, మొత్తం సృష్టికి మూలమైన శక్తి అదే. ఓకే, అందులో తప్పేం లేదు. కానీ శరీరం లేకపోతే, కన్ను లేకపోతే చూడగలదా? చెవి లేకపోతే అది వినగలదా? పంచేంద్రియాలు లేకపోతే అది గ్రహించగలదా? అది ఒక చెట్టుగానో లేకపోతే ఒక జంతువుగానో లేకపోతే అది సంచరించగలదా? ఒక చెట్టుగా ఉంటే ఫలాలు పుష్పిస్తుంది, వికసిస్తుంది, అని చేస్తుంది. ఒక మనిషిగా ఉంటే మనలో జీవిస్తుంది. ఒక జంతువులో ఉంటే జంతువులో జీవిస్తుంది. లేదా కొండలా, గుట్టలా, నదిలా, సముద్రంలో, అలా ఒక ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి దానికి. అంటే వ్యక్తీకరణలు ఉన్నాయి. జడ చైతన్య వ్యక్తీకరణలు శక్తికి ఉన్నాయి. అసలు ఈ సృష్టి లేదనుకోండి, అప్పుడు శక్తి ఉందని నిర్ధారణ కూడా లేదు. శక్తి ఉందని ఎవరు చెబుతారు? శక్తి ఉన్నది అని చెబుతున్నది శరీరం. అలానే శక్తి ఉన్నది అని చెప్పగలదా శరీరం? ప్రాణశక్తి లేదా శరీరం మాట్లాడగలదా? మాట్లాడలేదు. కాబట్టి ప్రాణశక్తి సత్యము అని స్థిరపడిపోతున్నాం మనం. ప్రాణశక్తి సత్యము, అనంతము అని. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు శరీరం లేకపోతే ప్రాణశక్తి సత్యమని ఎలా తెలుస్తుంది? అర్థం చేసుకునే శక్తి ఉందా? శక్తికి తనను తాను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అసలు లేదుగా. అదే ఉన్నదంతా శక్తి అదే అయినప్పుడు. శక్తి తనను తాను అనుభవిస్తున్నదే శరీర రూపాల్లో, తనను తాను గుర్తిస్తున్నదే శరీర రూపాల్లో. శక్తి తనను తాను శరీర రూపాల్లో గుర్తిస్తుంది. శరీరం లేకపోతే శక్తిని గుర్తించేవాడు ఎవడు లేడు అక్కడ. శక్తి ఉన్నదని చెప్పేవాడు ఎవడు లేడు. దానికి ఎక్కడికో వెళ్ళి తపస్సులు కూడా చేయక్కర్లేదు, నిద్రాస్థితి చాలు. ఇప్పుడు నిద్రలో మనం లేము, అయిపోయింది, క్లోజ్ స్టోరీ. మనం ఆత్మజ్ఞానము, ప్రాణశక్తి చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రాణశక్తి స్థితిలో అప్పుడు ఉన్నాము అని అంటే నమ్ముతున్నాం, కానీ అనుభవం లేదుగా. ఆ నమ్మకం లాజికల్ నమ్మకం, తర్కబద్ధమైన నమ్మకం. అంటే తెలివితో నమ్ముతున్నాం, లాజికల్గా ఆలోచించి నమ్ముతున్నాం. శరీరము, మనసు, ప్రాణశక్తి. అవునండి, మరి శరీరం, మనసు, ప్రాణశక్తి కదా. శరీరం ఉంది, కనపడగానే ఉంది, అనుభవిస్తున్నాం. ఓకే, మనసు లేకపోతే శరీరం నడవదు. మనసులో ఆలోచన పట్టకపోతే శరీరానికి నేనన్న ఎరకు తెలియదు. అవును, ఓకే, తెలుసు. మనసు అనే శరీరాన్ని నడుపుతుంది. మనసు లేకపోతే శరీరం కోమాలోకి వెళ్ళిపోద్ది, ఏమీ తెలియదు దానికి. మనసు లేకపోతే శరీరం పనిచేయలేదు. అవును, ఓకే. మనసు ఎలా ఏర్పడింది? శరీరముతో ప్రపంచం నుంచి మనం గ్రహించిన పంచేంద్రియాల ద్వారా గ్రహించిన విషయాలు ప్రాణశక్తిలో కలిసిపోయినాయి. ఆ కలిసింది మనసు అని పిలుస్తున్నాం అంతే. అది మనసు. ఓకే, మరి ప్రాణశక్తి స్వచ్ఛంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉంది. మనసు అనేది అందులో కొంత భాగం అంతే. మొత్తం ప్రాణశక్తి అనే దాన్ని ఒకవేళ అవగాహన చేసుకోవాలి అని మనం అనుకుంటే, అందులో మొత్తం ప్రాణశక్తిలో ధూళికణం అంతా మనసు అంతే.
ఆ ధూళి కణమంత మనసు మళ్ళీ అనంతం అనుకుంటే మన మనసే, మన ఇండివిజువల్ మనసు. ఎందుకంటే ఎన్నైనా పడుతున్నాయి అందులో ధూళి కణం శరీరం. కాబట్టి శరీరము, మనసు, ప్రాణశక్తి అర్థమైపోయింది. ఇప్పుడు ప్రాణశక్తి లేకపోతే శరీరం ఏమీ చేయలేదు, ఓకే. మనసు లేకపోయినా శరీరం ఏం చేయలేదు, ఓకే. ఎందుకని మనసు లేకపోతే శరీరానికి, అంటే అక్కడ మనసులో ఉన్నది ఏంటి? ప్రాణశక్తే. ప్రాణశక్తి శరీరముల సంయోగము గ్రహింపుకు ఉపయోగపడింది, నేనన్న భావనకు ఉపయోగపడింది. దాన్ని విడదీయటం కుదరదు. దేన్ని విడదీసినా నేనుండదు. ఇప్పుడు శరీరాన్ని ప్రాణశక్తి నుంచి విడదీసేసామనుకోండి, నేనని గ్రహించే తత్వం ఉండదు అసలు అక్కడ. అందుకే ఆకాశం ఏ నేను లేదు, అలా ఉంది, ఖాళీ అనుకొని తిరుగుతున్నాం. ఎందుకు? నిద్రలో మనం అంతేగా. ఇప్పుడు శరీరమును ప్రాణశక్తిని వేరు చేసేస్తే శరీరం చచ్చిపోయింది అన్నారు, అసలు గ్రహించేది లేదు అక్కడ, కాల్చి పూడి చేస్తున్నారు. పోనీ ప్రాణశక్తి ఒక్కటే ఉంటే, అంటే నిద్రాస్థితిలో ఇది ఒక్కటే ఉంది, నేనన్న భావన కూడా లేదు, ఉన్నట్టు కూడా లేదు, నిద్ర అన్నం దానికి. ఎందుకని ఏమీ తెలియదు అక్కడ, అసలు ఏమీ లేదు. అంటే ప్రాణశక్తి ఉందని కూడా తెలియదు. ప్రాణశక్తి ఉంది, ఆత్మశక్తి ఉంది, దైవశక్తి ఉంది, విశ్వశక్తి ఉంది, సృష్టి శక్తి ఉంది, ప్రకృతి శక్తి ఉంది. అసలు శక్తి ఉంది అని తెలియాలంటే సృష్టి ఉండాలి, అంటే శరీరం ఉండాలి. ఈ రెండింటి సమన్వయాన్ని అర్థం చేసుకోవటానికి మన బ్రెయిన్కి కెపాసిటీ సరిపోదు, ఎన్నిసార్లు చెప్పుకున్నా. లేకపోతే మొత్తం సృష్టిలో అందరూ ఈ పాటికి జీవన్ముక్తులు అయిపోయి ఉండేవాళ్ళు. ఇది అంత గొప్ప విషయం ఏముంది, ఇలా చెప్పుకోవటమేగా. పుస్తకాలన్నీ అక్కడే ఉన్నాయి, ఆత్మజ్ఞాన గ్రంథాలని చదువుకొని జీవన్ముక్తులు అయిపోవచ్చుగా. కాదు, శరీర శక్తుల సమన్వయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు బ్రహ్మసత్యం జగత్ మిథ్య అన్నారు. అప్పుడు దాన్ని విశ్లేషించే వాళ్ళు కొందరు ఏం చెబుతున్నారు, జగత్ అంతా మిథ్య, అసలు లేదు, బ్రహ్మము సత్యం అనుకో. అంటే నువ్వు కూర్చొని నేను బ్రహ్మమును, అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ అని మీరు చదువుకుంటున్నారు అంతే. కానీ మీరు చదువుతుంది ఏంటో శరీరంతో. మీరు నోటితో ఉచ్చరించినా అది శరీరంతోనే, మీరు మనసులో అనుకున్నా అది శరీరంతోనే. ఎందుకని అనుకోవడం అనేది శరీరంతోనే జరుగుద్ది. శరీరం మనస్సు లేకపోతే నిద్రలో అనుకోవటం జరగదుగా. మీరు అనుకుంటున్నారు, భావించుకుంటున్నారు, వింటున్నారు, చదువుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు, సాధన చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు, అన్ని శరీరంతోనే. శరీరం లేకపోతే కుదరదు. అందుకని శరీరము శక్తి అనేటువంటి వాటిని విడదీయటం కుదరదు. విత్తనము చెట్టు, విత్తనమే చెట్టుగా ఉందే. అంటే విత్తనం అంతమైపోయిందా? విత్తనం అంతమైపోతే చెట్టు కూడా ఉండదు. విత్తనమే చెట్టుగా ఉంది. మరి అప్పుడు విత్తనం ఏదండి? అదే చెట్టుగా ఉంది, విత్తనమే కాదండి. విత్తనం చూపించారు కదా, కొన్నాళ్ళ క్రితం విత్తనం చూపించారుగా, ఆ విత్తనం ఏది? అదేనండి చెట్టు అయింది. పాతాం, భూమిలో పాతే చెట్టు అయింది. మీ ముందే పాతంగా. ఇదిగో మీరు చూస్తున్న ఈ మహావృక్షం అదే. మీకు విత్తనం కావాలా? ఇదిగోండి విత్తనం. ఇంకో విత్తనం చూపించాం. మరి ఇందులో చెట్టు ఏదండి? లేదు. విత్తనం ఉంటే చెట్టు ఉండదు. ఉందని అనుకోవాలి. జాగ్రత్తగా చూడండి, ఉందని అనుకోవాలి, భావించాలి. ఎందుకని? విత్తనాలు చెట్లు అవుతున్నాయి అనే విషయం మనకు తెలుసు కనుక. దీన్ని లాజికల్ థింకింగ్ అంటారు. అంటే తెలివిని వాడుతున్నాం, ప్రజ్ఞను వాడి ఒక సారూప్యతతో, అంటే విత్తనాలు చెట్టులు అవుతాయి అనేటువంటి ఒక సారూప్యత, పోలిక, గతానుభవాన్ని అక్కడ ఆసరాగా తీసుకొని ఈ విత్తనంలోనే చెట్టు ఉందంటున్నాం. అంతే, విత్తనంలో చెట్టు మనకు అనుభవం కాదు. అలాగే చెట్టు ఉన్నప్పుడు విత్తనం అనుభవం కాదు. చెట్టు ఉందనుకోండి, మన ఆ విత్తనమే ఈ చెట్టు అయింది అన్నామంటే, ఇంతకు ముందు మనం విత్తనాలు పెట్టడం వల్ల చెట్లు అవుతున్నాయి అనే విషయం మనకి ఎప్పటి నుంచో తెలుస్తూ ఉండటం వల్ల గతానుభవాన్ని పోల్చుకొని ఆ గతానుభవాంతో సత్యాన్ని ఇది సత్యము అని అంగీకరించి తెలివి, అంటే ఆ బ్రెయిన్తో చెబుతున్నాం. కానీ మీరు గమనిస్తే ఏకత్వము అంటే ఏంటంటే విత్తనము చెట్టు వేరు కాదు. బ్రహ్మసత్యం జగత్ మిథ్య కాదు. బ్రహ్మసత్యం జగత్ సత్యం. బ్రహ్మము సత్యం అయితే జగత్తు కూడా సత్యమే. జగత్తు మిథ్య అయితే బ్రహ్మము కూడా మిథ్యే. అలానే మహాత్ములు చెప్పిన మాటలని పక్కకు తీసే అంత గొప్పవాడిని నేను అనుకోబాకండి. అసలు
ఇక్కడ విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెబుతాను. బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒకవేళ బ్రహ్మము అంటే ఆత్మశక్తి, ఆ ప్రాణశక్తి నిజము, జగత్తు మిథ్య అంటే ఏంటి? జగత్తు మన శరీరం అనుకోండి, శరీరము మిథ్య అన్నారనుకోండి. శరీరము మిథ్య అయితే, అంటే మిథ్య అంటే లేనిది అని మీరు భావించుకుంటే, భ్రమ అని మీరు భావించుకుంటే, అది పనికిరాని చెత్త అని మీరు భావించుకుంటే, ఇందులో పనికొచ్చే సరుకంతా ప్రాణశక్తి, ఆత్మశక్తి, అది ఎప్పటికీ నశించదు అని మీరు భావించుకుంటే, ఎందుకంటే అలాగే అర్థమవుతుంది మనుషులకి, అలాగే అర్థం చేసుకుంటున్నారు మనుషులు. ఒకవేళ చెప్పేవాళ్ళు, అనుభవమైన వాళ్ళు బాగా చెప్తా ఉండొచ్చు, లేదా కొంతమంది అసలు శరీరాన్ని పట్టించుకోకుండా బతకటం వలన శరీరం దేనికి పనికిరానిది, శారీరక కోరికలు దేనికి పనికిరానివి, చెత్త కోరికలని, కామం మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని వెదజల్లుకుంటూ వచ్చారు వెనక నుంచి. కామం మీద, కోరికల మీద. కామము కోరికలు అంటే ఏంటండి? తెలుస్తుంది. ఇప్పుడు కన్నుకి చూడటం తెలుస్తుంది, కన్నుకు చూడటం అనేది పెట్టబడింది, చూస్తాం తెలుస్తుంది. చూడటం కోరిక, చూడొద్దు అంటే అసలు ఎలా బతుకుతావు? బతకటానికి కదా పెట్టబడింది. అలాగే చెవికి వినపడుతుంది, నోటికి తింటుంటే రుచి తెలుస్తుంది, రుచి తెలిసిన ఎవడైనా మంచిదే తినాలనుకుంటాడు. అలాగే చూసేవాడు ఎవడైనా మంచిదే చూడాలనుకుంటాడు, వినేవాడు ఎవడైనా మంచిదే వినాలనుకుంటాడు. అలాగే వాసన తెలుస్తుంది. ఇప్పుడు వాసన ఎవరైనా మురుగు కంపు, చెత్త కంపు, భరించలేని వాసన చూడాలి, కుళ్ళిపోయింది అని ఎందుకు అనుకుంటారు? మంచి వాసనే చూడాలనుకుంటారు. అలాగే స్పర్శలు తెలుస్తున్నాయి. దుఃఖకరమైన స్పర్శలు, ముళ్ళుగుచ్చుకున్నట్టు, కాలుతున్నట్టు, శరీరం అంతా భరించలేని కంపన పడుతున్నట్టు ఆ స్పర్శలు ఎవడు కోరుకుంటాడు? హాయిగా ఉండే స్పర్శలు కోరుకుంటాడు. ఎందుకని? అవి తెలుస్తున్నాయి కనుక, అవి తెలుస్తున్నాయి. అలాగే శారీరక కోరికలు, తద్వారా మళ్ళీ పిల్లలు పుట్టడం. ఇప్పుడు ఈ శారీరక కోరికలు తప్పని చెప్తే అసలు సృష్టి ఆపేద్దామని ఏంటి ప్లానింగ్ ఏంటని? ఇది నేను ఎవరిని ఉద్దేశించి అంటల్లా, మనుషులకి అలా అర్థమైంది, అలా చెప్పారు. ఎందుకు చెప్పారో తెలియదు. మళ్ళీ అందులోంచి పెళ్లిళ్ళు చేసుకోకుండా ఒక సన్యాసి వ్యవస్థ వచ్చింది. నేను ఎవరిని విమర్శించట్లా, అందరి పాదాలకు నమస్కారం. సన్యాసి వ్యవస్థ ఎందుకు వచ్చిందో నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెబుతాను. మళ్ళీ ఇందులోంచి ఒక సన్యాసి వ్యవస్థ వచ్చింది, అది పెద్ద గొప్ప వ్యవస్థ అయినట్టు. అన్ని మతాల్లో దానికి ఏదో పేర్లు పెట్టుకొని పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండిపోయేవాళ్ళు తయారయ్యారు. ఇంకా ఇందులో అద్భుతమైనటువంటి ఒక కొత్త సమాజం ఉంది. వాళ్ళు మళ్ళీ పేర్లు పెట్టుకున్నారు, ఆ బ్రహ్మం పేరే తగిలించుకున్నారు. వాళ్ళేంటి అసలు, వాళ్ళు అద్భుతమైన థియరీ ఒకటి తీశారు. ఏంటో తెలుసా థియరీ? ఈ సృష్టికి అంతకి కారకుడు ఎవరో అంటే భగవంతుడు. మామూలుగా ఎవరైనా తెలిసినోడు తెలియనోడు చెప్పే పదమే. ఆ పదం బాగా వ్యాప్తిలోకి వచ్చింది. అసలు దేవుడు, భగవంతుడు అనే పదం ఉన్నంత వ్యాప్తిలో అసలు ఆత్మశక్తి, ప్రాణశక్తి అనేది వ్యాప్తిలో లేదు. ఇప్పుడు ప్రాణశక్తి అనే పదం అసలు నేను వాడుతున్నాను, ఆత్మశక్తికి కలిపి. అది ఇది ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆత్మ బ్రహ్మము అని వాడారు అంతే. ప్రాణశక్తి అనే పదం చాలా, దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేసి చెప్పబడతా ఉంటుంది. అంత గందరగోళాలు అసలు అక్కడ లేవు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ బ్రహ్మముని తగిలిచ్చేసుకొని ఒక సమాజం పెట్టేసుకొని, ఒక సంస్థ పెట్టేసుకొని కామన్గా అందరిని అడుగుతున్నారు వాళ్ళు. అసలు మనందరం దేవుని బిడ్డలం అయితే మనందరం భగవంతుని బిడ్డలమా కాదా అంటున్నారు. అన్నప్పుడు ఏమంటాడు? కామన్గా ఎవరైనా ఏం చెబుతారు? అవును అంటాం. అనగానే అయితే ఇప్పుడు మరి మనందరం ఏమవుతాం? అన్నా చెల్లెళ్ళం అవుతాం అంటున్నారు. అన్నా చెల్లెళ్ళం అవుతాం అనగానే అందరికీ బుర్రలో అది నిజమే కదా అనిపిస్తుంది. నిజమే అనిపించి ఇప్పుడు వాళ్ళు ఆ సంస్థ వాళ్ళు ఏం చెబుతారంటే, అందరూ అన్నా చెల్లెళ్ళే భూమి మీద అందరూ, కాబట్టి ఎవరు పెళ్లిళ్ళు చేసుకోకూడదు, కాపురాలు చేయకూడదు. ఒకవేళ తెలుసో తెలియకో ఇప్పటి వరకు మీరు కాపురాలు చేస్తే ఇప్పటి నుంచి మీ భర్తని అన్నగాను, మీ భార్యని చెల్లిగాను భావించుకోండి అని అందరికీ చెప్పి కాపురాలు కూల్చేస్తూ ఉంటారు. అదే వాళ్ళ సంస్థ. దీనికి లక్షల కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉంది ఈ సంస్థ. అయితే ఇక్కడ లాజిక్గా ఇప్పుడు ఇది కరెక్ట్ అనిపించింది కదా మనకు వెంటంటే. ఇది అన్నదమ్ములు అవుతారు, అన్నా చెల్లెళ్ళు అవుతారని, దేవుడి సంతానం అంతా అన్నా చెల్లెళ్ళే కదా అనేది లాజికల్గా మనకి అవును అనిపిస్తుంది. ఎందుకని? మానవులుగా మనం పెట్టుకున్న రూల్స్ అయ్యి, ఒకే తండ్రికి ఒకే తల్లికి పుట్టినటువంటి సంతానం అన్నా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు అలా అవుతారని. దేవుడి బిడ్డలందరూ అన్నా చెల్లెళ్ళు అవుతారంటే ఇప్పుడు ఈ సృష్టిలో ఉన్న చెట్లు కూడా దేవుడియే, జంతువులు కూడా దేవుడియే,
సృష్టిలో ఉన్న అన్ని, ఇప్పుడు చెట్లు వెళ్ళి అన్నా చెల్లెళ్ళు బంధం వేసుకుంటామా? జంతువులకి వెళ్ళి అన్నా చెల్లెళ్ళు బంధం వేసుకుంటామా? అసలు అన్నా చెల్లెళ్ళ బంధం అనేది పెట్టింది ఎవరు? మనుషులు పెట్టుకున్నారు. జంతువులకి లేదు కదా. అలా జంతువులా ఉండమంటలా నేను. భగవంతుణ్ణి మన స్థాయికి దింపేసి మన మానసిక స్థితిలో సత్యమని భావించుకుంటున్నామే, ఇది మిథ్యా. ఒక భార్యాభర్త సంబంధం అసలు భగవంతుడు సృష్టిలోనే పెట్టలేదు, మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అది. ఆది మానవుడు మీరు వెళ్ళిపోతే ఆది మానవుడు జంతువులు ఎలా బతికినాయో అలాగే బతికాడు. కానీ ఇప్పుడు మనం ప్రస్తుత మనస్సులో ఎవరేం చేస్తే దాన్ని మనకు పోలికేసి చెప్పేస్తే, దాన్ని దేవుడితో మతంతో ముడిపెట్టేస్తే అవునవునవును అంటుంటాం. ఎందుకని ప్రస్తుత మనస్సు ఇది. భగవంతుడికి ఒకవేళ భగవంతుడు సృష్టికర్త అని మనం అంటుంది నిజమే అయితే, అది నమ్మింది నిజమే, ఓకే, అందరూ భగవత్ సంతానమే కాబట్టి మన అందరం అన్నా చెల్లెళ్ళం అంటే అప్పుడు చెట్లు కూడా మనకే సంబంధించాలి కదా, జంతువులు కూడా మనకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వరుసలు వేసుకోవాలి కదా, సృష్టిలో ఉన్నాయన్నీ వేసుకోవాలి కదా. అంటే వాళ్ళ వేసుకుంటామండి మనుషులని వాదన మొదలు పెడతారు, దానికి 1000 రకాల థియరీలు చెబుతారు. అసలు అన్నా తమ్ములు అనేది సృష్టించుకుంది మనిషి, అంతకుముందు లేదు. అసలు వివాహ వ్యవస్థే లేదు. జంతువులు ఎలా కామ కోరికలు ఇప్పుడు తీర్చుకుంటున్నాయో, జంతువులకి అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు భార్యాభర్త ఒకళ్ళతోనే ఉండాలి, ఎన్ని జంతువులకు ఉన్నాయా? అలాగే మొట్టమొదటి మనుషులు మానవ జాతికి అవి లేవు. కానీ మనిషి అవి లేకపోవటం వలన వచ్చిన నష్టాలు చూశాడు. అవి లేకపోయినప్పుడు ఏమైంది? సామాన్యంగానే అందులో పెద్ద ఇబ్బందులు ఏమి లేవు. అందరికీ కోరికలు ఉన్నాయి, స్త్రీలకి కోరిక ఉంటుంది, శారీరక కోరిక పురుషులకి ఉంటుంది. కాబట్టి ఎవరికాళ్ళు కలుస్తారు, వెళ్ళి జంతువులు కలిసినట్టే. కానీ ఇక్కడ స్త్రీ గర్భం ధరిస్తుంది. ధరించినప్పుడు స్త్రీ ఏ పని చేయలేకపోతుంది. అంటే గర్భం నిండు చూలాలుగా తయారైనప్పుడు ఏమి చేయలేకపోతుంది. ప్రసవ వేదన, మళ్ళీ విపరీతమైన ఇబ్బందికి గురై బిడ్డను ప్రసవించాల్సి వస్తుంది. అప్పుడు ఎవరు సాయం ఉండలేదు. ఎవరుంటారు? ఇప్పుడు జంతువులకి ఎవరైనా ఉన్నారా? అప్పుడు చాలా మంది చనిపోతున్నారు, పుట్టిన బిడ్డలు చనిపోతున్నారు, తల్లులు చనిపోతున్నారు. అసలు ఏమీ చేయలేనప్పుడు ఆహారమే దొరకట్లేదు, ఎవరి దాడిలో చూసుకోవాలిగా. ఇప్పుడు జంతువులకి సేమ్ ఎలా ఉందో మనకు అలాగే బతికే మనుషులు. కానీ మనిషిలో కొంచెం జ్ఞానశక్తి జంతువుల కంటే అధికంగా ఉంది. అందువలన ఏం చేశాడు మనిషి? ఇదంతా ప్రాబ్లమేటిక్ గా ఉంది. ఈ పిల్లల్ని ఎవరు పెంచాలో తెలియట్లా. మళ్ళీ ఈ స్త్రీలు నానా బాధలు పడుతున్నారు. అసలు కొంతకాలం ఏ పని చేయలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆహారం కావాలి. ఆహారం ఎవరికాళ్ళు సమకూర్చుకోవటం ఇప్పుడు జంతువుల్లాగా. కామకోరిక ఉంది కాబట్టి ఇద్దరు తీర్చుకున్నారు. కానీ గర్భం ధరించడం స్త్రీగా జరుగుతుంది, పురుషుడికి లేదు. అందుకని ఇవన్నీ ఆలోచించి ఒక కుటుంబ వ్యవస్థను తయారు చేసుకున్నాడు మనిషి. ఆ కుటుంబ వ్యవస్థను తయారు చేసుకునే విధానంలో వివాహం అనే ఒక పేరు పెట్టాడు. ఆ వివాహంలో ఒక స్త్రీ ఒక పురుషుడితో ఉండాలనేటువంటి విధానానికి రావడానికి ముందు ఎన్ని పద్ధతులు నడిచినాయో, ఆ తర్వాత కుటుంబ వ్యవస్థ, ఒక స్త్రీ ఒక పురుషుడు ఇలా వివాహం చేసుకోవాలి, వాళ్ళకు పుట్టిన పిల్లల్ని వాళ్ళే చూసుకోవాలి, పెంచుకోవాలి. ఇవన్నీ జ్ఞానంతో మనిషి పెట్టుకున్నాడు. అక్కడ భార్యని, భర్తని, అన్నని, తమ్ముడని, కొడుకని, కూతురని పేర్లు పెట్టుకున్నాడు. మళ్ళీ దాంట్లో బోల్డ్ సైంటిఫిక్ రీజనింగ్స్ తీసుకున్నాడు. ఒకే రక్త సంబంధం ఉన్నోళ్ళు కలుస్తుంటే ఒక రకమైనటువంటి అవకరాలతో పిల్లలు పుట్టడం ఇవన్నీ గమనించారు. అందుకని మేనరికాలే చేసుకోవద్దు అంటే అన్నజల్లిని పెళ్లి చేసుకోమని ఎవరు చెబుతారు? అలా ఇవన్నీ ఎన్నో కాల మార్పుల్లో వచ్చినాయి. అవి మనకి పుట్టుకతో అలవాటు అయిపోయినాయి కనుక వాటిని విశ్వసించాం మనం. పుట్టగానే ఇదిగో మీ చెల్లి మీ అన్నయ్య అంటే విశ్వసించాం మనం. మా అమ్మ నాన్న గౌరవించాలి విశ్వసించాం మనం. ఇవన్నీ మనం జనం బ్రతకటానికి ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని మళ్ళీ సంస్థల వాళ్ళు ఎవరో వచ్చేసి దాన్ని దేవుడికి అంట కట్టేసి మనందరం దేవుడి పిల్లల కంటే అసలు మీరు సంసారాలే చేయకూడదని కొత్త తోడు పెట్టారు. ఎందుకంటే అది స్థాపించిన ఆయన సంసారం చేశాడు, పిల్లలను కన్నాడు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మళ్ళీ ఆయనకు తనకు కావలసిన వాళ్ళందరితో తిరిగాడు, ఈ పెట్టాడు. అంతే, ఏదో ఒకటి జనానికి ఒక బుర్రకెక్కిచ్చారు. అది ప్రపంచవ్యాప్తంగా ఉంది ఆ సంస్థ అని చెబుతున్నాను. ఇలాంటి చిత్ర విచిత్రాలు బోళ్ళు జరుగుతూ ఉంటాయి. నువ్వు కొంచెం జ్ఞానంతో ఆలోచించి నువ్వు బతకాలి. ఏదో ఒక దాన్ని పట్టుకు అలాంటి వెళ్ళిపోతానంటే కుదరదు. అందరూ దేవుడి బిడ్డలు అన్నదమ్ములు ఎందుకు అవుతారండి? అన్నదమ్ములను పెట్టుకుంది అసలు మనిషి, దేవుడికి ఏం సంబంధం అండి? అది మనుషులు సమాజంలో భద్రతగా, హాయిగా, ఆనందంగా
ఒక కుటుంబ వ్యవస్థగా కలిసిమెలిసి ఒకరికొకరు సహకారంగా తోడుగా ఉండేలా, పుట్టిన కాడి నుంచి మరణం వరకు ఇబ్బంది లేకుండా, పుట్టుకలో తల్లిదండ్రులు తోడుగా ఉండేలా, జీవితంలో అన్నదమ్ముల అక్క చెల్లెలు తోడుగా ఉండేలా, మరణంలో పిల్లలు తోడుగా ఉండేలా అలా ఏర్పాటు చేసుకున్న కుటుంబ వ్యవస్థ అది. దానికి బంధాలు బాంధవ్యాలు పేర్లు మనమే పెట్టుకున్నాం, కర్తవ్యాలు మనమే పెట్టుకున్నాం, ధర్మం మనమే ఏర్పాటు చేసుకున్నాం, ధర్మసూత్రాలు మనమే రాసుకున్నాం, అన్ని మనం చేసుకున్నాం. దేవుడు సృష్టించాడు కాబట్టి అందరం అన్నా చెల్లెలు అవుతాం, అక్క చెల్లెలు అవుతాం. దేవుడు మన తండ్రి, తండ్రికి పుట్టిన బిడ్డలందరూ ఒకటే అంటే అది మానవుడు రూల్ తీసుకెళ్ళి దేవుడికి పెడితే ఎలాగండి? అడిగేవాడు లేడు, మనకంత బుర్ర పని చేయదు. దేవుడు తండ్రి కాదా అంటాం. అందుకని దాన్నే అనుసరిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దీన్ని అనుసరించిన వాళ్ళు అందరూ ఏం చేయాలి? ఆడవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, మగవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ బతకాలి. బతికాము. ఇప్పుడు ఏమైంది? ఇంక తర్వాత సృష్టి ఉండదు, అసలు ఈ సంస్థ ఉండదు. అసలు ఈ సంస్థ ఉండాలంటే మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కనాలి. ఆ పిల్లల్ని కానీ మళ్ళీ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్న వాళ్ళకి ఈ సంస్థలో వెళ్ళి చెప్పాలి. చెప్పి వాళ్ళందరినీ మళ్ళీ ఈ సంస్థలోకి తీసుకురావాలి. మళ్ళీ మిగిలిన వాళ్ళు మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కంటామంటే ఈ సంస్థలకు పని ఉంటుంది, లేకపోతే ఈ సంస్థకు కూడా పని ఉండదు. అసలు ఈ సంస్థ బతకాలంటే ముందు పెళ్లిళ్ళు అవుతూ ఉండాలి, పెళ్లిళ్ళే పిల్లలు పుడుతుండాలి. పుట్టిన వాళ్ళకి కదా ఇది చెప్పాలి. ఈ జనరేషన్లో ఆపేశారు అనుకో దాన్ని, ఇంక పిల్లలు ఎక్కడ పుడతారు? ఆవిడ ఈ సంస్థలు ఎక్కర్లే. అసలు విఘ్నత లేనటువంటి విధానంలో ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న సంస్థ అది. దాన్ని కోటాను కోట్ల మంది ఫాలో అవుతున్నారు. అసలు విఘ్నత ఉందా అంటే ఇంక మరి మనుషులు ఇలాగే బతుకుతారు. ఇంత చిన్నదే అర్థం అవ్వకపోతే నా ప్రాణశక్తి, ఆత్మజ్ఞానం, ఆత్మశక్తి ఎలా అర్థమైపోద్ది అసలు? అందుకే కోటాను కోట్లలో ఎవరో ఒక్కరు మాత్రమే దీనిని పొందగలరు అని ఆత్మజ్ఞాన చదువులు చెప్పారు, ఆధ్యాత్మిక చదువులు చెప్పారు. ఉపనిషత్తులు చదువు అంటే ఏముంది? ఉపనిషత్తులు, అనేక రకాల ఆత్మజ్ఞాన గ్రంథాలు, వీటన్నింటిలో చెప్పారు. ఎంత ఈజీ కాదు ఆ సమన్వయం అర్థం అవడం. ఒకటి చెబితే ఇంకోటి అర్థం అవుద్దని. అలాగే బ్రహ్మసత్యం జగత్ మిథ్యా అన్నప్పుడు మనకేమర్థమైంది? జగత్ అంతా పనికిరైంది, చెత్త అని అర్థమైంది. చెప్పేవాళ్ళు అలా చెప్పుకుంటూ పోతున్నారు. ఇప్పుడు కాపురాలు మానేయటం, పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండటం, ఇదంతా పెద్ద గొప్పతనంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. చెప్పాక ఒక సన్యాసి వ్యవస్థ అన్ని మతాల్లోనే వచ్చింది. అలా నేను మహాత్ముల్ని ఎప్పుడు కించపరచటంలా, నేను మహాత్ముల నుంచే వచ్చాను, వాళ్ళ ద్వారానే ఇక్కడ దాకా వచ్చాను, లేకపోతే నాకేం తెలుసు. కానీ సన్యాసి వ్యవస్థ అనేది అసలు ఎందుకు వచ్చింది అనేది చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యవంతమైన సాధనాలు లేవు. రికార్డు చేస్తే ప్రపంచం అంతా వెళ్ళిపోయేట్టు అప్పుడు లేదు. కరెంటులు లేవు, ఈ వస్తువులు లేవు, ఇవేమి కనుక్కోలేదు. మనుషులే కొద్దిగా నాగరికతనే పెంచుకున్నారు ఆ అడవుల్లోనే. మనం మంచిగా బతకాలని ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులుగా వాళ్ళు ఈ సృష్టి ఏంటి, విధానం ఏంటి అని వాళ్ళు ఆలోచించుకొని ఉన్న వనరులు, వసతులు వాడుకుంటున్నారు తప్ప కొత్తగా ఏమి కనుక్కోలేదు ఇంకా. అయితే ధర్మం ఎప్పుడూ తెలుస్తుంది. కుటుంబ వ్యవస్థలు ఏర్పరుచుకున్నారు, ధర్మం తెలుస్తుంది. ఈ ధర్మాన్ని అందరికీ తెలియజేయాలి. ఈ సృష్టి ఏంటి, దీనికి మూలం ఏంటి, నేనేంటి, నాకు మూలం ఏంటి, ఇవన్నీ తపస్సులు చేశారు, కనుక్కున్నారు, అక్కడ దాకా వచ్చారు. కానీ ఇదిగో ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లు, ఈ రికార్డింగ్ సిస్టంలు అవి ఇంకా కనుక్కోలేదు, కరెంట్ అవి ఇంకా కనుక్కోలేదు. అప్పుడు ఏం చేయాలి? మనిషికి ధర్మాన్ని చెప్పాలి. చెప్పకపోతే జంతువులా జీవిస్తున్నాడు. ఇక వాయు వరసలు లేవు, పద్ధతులు లేవు, విధానం లేదు. ప్లస్ ఇదంతా ఏంటి అన్నదానికి ఆన్సర్ లేదు. ఎవరికాళ్ళు ఏదో సృష్టి చేసుకుంటూ పోతున్నారు. అనేక మతాలు, అనేక మార్గాలు, అనేక విధానాలు, క్షుద్రోపాసనలు, దుర్మార్గులు, మంచోళ్ళు, రకరకాలుగా అయిపోతుంది ఇది. అందుకని ఈ సత్యాన్ని చెబుదాము, ఈ ధర్మాన్ని చెబుదాం, ఇలా బతకండి అని చెబుదాం, ఇలా బతకూడదని చెబుదాం, అసలు బ్రతుక్కి అర్థమైందని చెబుదాం అనేటువంటి ఉద్దేశంతో మహాత్ములు చెప్పటం మొదలుపెట్టారు. అర్థమైన వాళ్ళు, దాన్ని తెలుసుకున్న వాళ్ళు, సాధించుకున్న వాళ్ళు. అయితే ఏమైంది? మనిషికి చెప్పాలి, ఎంతమందికి చెప్పగలుగుతాడు ఒక ఆయన? ఆ ఊర్లో తన దగ్గరకు వచ్చిన నలుగురికి ఎంతసేపు చెప్పగలుగుతాడు? తన ఓపిక ఎంత ఉంటుంది? అందుకని ఈ ధర్మమైన, ఈ సత్యమైనటువంటి జ్ఞానపరమైన, ఆత్మజ్ఞానం అనండి, ఆధ్యాత్మిక చదువు అనండి, ధర్మం అనండి, మంచి అనండి, ఏ పేరైనా పెట్టుకోండి, ఈ విషయాలను అన్ని చోట్ల ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఎలా తేవాలని ఆలోచించారు. అలా ఆలోచించినప్పుడు మనిషికి చెప్పాలి కనుక ఇంకో మార్గం లేదు కనుక కొంతమంది మనుషుల్ని అడిగారు, అయ్యా కుటుంబ వ్యవస్థలు వదిలేసి మీ జీవితాలు సాక్రిఫైస్ చేసి మీరు ప్రజలకు మంచి చెప్పగలరా? మేము మీకు నేర్పుతాము, ఇదంతా మీకు తెలియజేస్తాము. అలా ఎవరైనా వస్తే
మిమ్మల్ని మేము ప్రత్యేకంగా తీసుకొని మీకు ఇదంతా ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ప్రపంచంలోకి పంపుతాం, మీరు వెళ్ళి దీన్ని ప్రచారం చేసి అందరికీ చెప్పండి. అలా వెళ్ళేటప్పుడు అక్కడ రూల్స్ పెట్టారు, దానికి సన్యాసం అని పేరు పెట్టారు. మళ్ళీ అలా ఇష్టపడి వచ్చే వాళ్ళకి ఏం చెప్పారు, కుటుంబ సభ్యులు అంగీకరించాలి, తల్లిదండ్రులు అంగీకరించాలి, వివాహం అయితే భార్య అంగీకరించాలి, ఒకవేళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఉంటే పిల్లలు అంగీకరించాలి. అసలు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వదిలిపెట్టి వెళ్ళకూడదు, బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోతాట. అందుకని తీసుకునేవాళ్ళు కాదు అలాంటి వాళ్ళని. అలా అన్ని నియమాలు పెట్టి, ఎందుకని వాళ్ళు చెబుతుందే మంచి కోసమైనప్పుడు మళ్ళీ కుటుంబాలను వదిలిపెట్టి వచ్చామని ఎందుకు చెబుతారు వాళ్ళు? ఎవరైనా మా పిల్లల్ని అలా ఇస్తాం. ఇప్పుడు ఆర్మీలోకి వెళ్తారు, ఆర్మీలో బోల్డ్ మంది జాయిన్ అవుతారు, యుద్ధాలు వస్తే చచ్చిపోతామని తెలుసు వాళ్ళకి, కానీ మరి దేశ రక్షణకు కొంతమంది కావాలి, అది ఆసక్తి ఉన్నోళ్ళు అటు వెళ్తున్నారు, చచ్చిపోతామని తెలిసిన వెళ్తున్నారు. అలాగే కొంతమంది దీనికి ప్రజలకు మేలు చేయడానికి అంగీకరిస్తారు కుటుంబ సభ్యులు, కొంతమంది వాళ్ళు అంగీకారంతో వెళ్తారు. అలా సన్యాసి వ్యవస్థ వచ్చింది. అంతే తప్ప సన్యాసులు గొప్పవాళ్ళు కాదు, అయితే గొప్పవాళ్లే, సాక్రిఫైస్ పరంగా గొప్పవాళ్ళు, అంతేగాని ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు, తమ ప్రాణశక్తిని తెలుసుకోవడం వీటిలో గొప్పవాళ్ళేం కాదు. వాటిని మళ్ళీ గురువుల వద్ద అభ్యసించి తెలుసుకొని ఆ చెబుతున్న మహాత్ముల దగ్గర మీరు మళ్ళీ దీన్ని ప్రాక్టీస్ చేసుకొని సాధించి అప్పుడు చెబుతూ తిరగండి అని చెప్పారు. ప్రచారకులుగా పంపారు. ఇందులో పూర్తిగా పొందిన వాళ్ళు ఉంటారు, జీవన్ముక్తులు ఉంటారు, పొందని వాళ్ళు ఉంటారు, కొద్దిగా స్టేజ్ బై స్టేజ్లో ఉన్నవాళ్ళు ఉంటారు. అలా రకరకాలుగా బయలుదేరింది. మళ్ళీ వాళ్ళు ఇతరులకు నేర్పుతూ ఉంటారు. అలా పరంపరగా దాన్నే చెబుతున్న వాళ్ళని గురువు అని, వింటున్న వాడిని శిష్యుడు అన్నారు. గురు శిష్య పరంపర అక్కడ స్టార్ట్ అయింది. అక్కడే సన్యాసం కూడా పుట్టింది. ఎక్కడ గురు శిష్య పరంపర పుట్టిందో అక్కడే సన్యాసం పుట్టింది. ఎందుకని మనిషే మనిషికి చెప్పాలి. ఇప్పుడు మనిషికి చెప్పక్కర్లా, మనిషి రికార్డు చేస్తే, ఒక్క మనిషి రికార్డు చేస్తే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు సన్యాసంతో అసలు పని లేదు. ఒకవేళ సన్యాసమే నిజం అనుకుంటే అప్పుడే మొత్తం అందరికీ సన్యాసాన్ని ప్రోత్సహించేసేవాళ్ళు. సన్యాసాన్ని తీసుకోమని ప్రోత్సాహం చేస్తే చాలా ఎక్కువ మంది తీసేసుకునేవాళ్ళు. ఎవరు ప్రోత్సహించలేదాన్ని. కొంతమంది ప్రత్యేకంగా సంస్థలు పెట్టుకొని ఆ ప్రచారం కోసం, ఎందుకని ఇది వెనక నుంచి వస్తుంది, ఇది ప్రజలకు అందించాలి కాబట్టి మీరు ఎవరైనా మీ జీవితాలు త్యాగం చేసి వస్తే సన్యాసం అనేది ఇస్తాం. సన్యాసం అంటే సమస్తము వదిలివేయటం అంతే. ఇంకా ప్రాపంచిక బంధాలు పెట్టుకుంటే నువ్వు మళ్ళీ ఇవన్నీ చేయలేవుగా. కాబట్టి ఇంత భిక్షాన్నం ప్రజల్నే అడుగు, ఎక్కడన్నా పడుకోవడానికి ఇంత చోటు ప్రజల్నే అడుగు, ఏదో కట్టుకోవడానికి ఇంత బట్ట ప్రజల్నే అడుగు. అది కూడా ఊరికిన జస్ట్ 2 జతలు కట్టుకోవడానికి, ఉతుక్కోవటానికి, పడుకోవడానికి చిరు జాగా. ఎక్కడ అసలు ఒక ప్రదేశంలో 3 రాత్రులు నివాసం ఉండొద్దు అన్నారు. ఇప్పుడేం పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టేసుకొని 1000 ఎకరాల్లో అక్కడే కూర్చొని అందరిని అక్కడికి వచ్చేమని వీళ్ళు బ్రహ్మాండంగా డబ్బులు, వైభవాలు, విమానాలు, కార్లు మార్చేశారు మొత్తం. ఓన్లీ మార్చనే ఉండి, అది కాదు అసలు విషయం చెబుతున్నా. ఇప్పుడు సన్యాసం అవసరం లేదు అంటే నేను ఆ విధానాలను కించపరచట్లా. ఒకళ్ళు ఉంటే మంచిది, ఎందుకంటే మరి సాక్రిఫైస్ చేసి చెప్పేవాళ్ళు కావాలిగా. కానీ నిజంగా నువ్వు తెలుసుకోవాలనుకుంటే సన్యాసం అనేది అవసరం లేదు, నువ్వు ఇంట్లో ఉండి కూడా తెలుసుకోవచ్చు అని చెబుతున్నాను. నువ్వు సన్యాసం తీసుకుంటే నాకేం అభ్యంతరం. నువ్వు సన్యాసం తీసుకున్నా అదే సాధన చేయాల్సిందే, శరీరము, మనసు, ప్రాణశక్తి. నువ్వు సన్యాసం తీసుకోకుండా ఇంట్లో ఉన్నా సాధన చేయాల్సిందే. సన్యాసం తీసుకుంటే వచ్చే ప్రమాదం ఏంటనేది ఆధ్యాత్మికతలోనే చెప్పారు. నీ ఇంద్రియాలను అదుపు చేయడానికి నువ్వు నిరంతరం కష్టపడతా ఉండాలి. ఎందుకని నీలో కామ కోరికలు ఆగవు, ఇంద్రియ కోరికలు ఆగవు, అవసరాలు ఆగవు. శరీరం వాటిని అన్నింటినీ కోరుకుంటా ఉంటది. అంటే ఇప్పుడు వాటిని అణుస్తూ ఉండాలి. నువ్వు వాటిని అణగగొట్టుకుంటూ సాధన చేయాలి. డబల్ సాధన వద్దు నీకు. గృహస్థు జీవితంలోకి వచ్చిన ఆయనకి అవి అనకొట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ధర్మపరంగా అన్ని అనుభవించు, ధర్మాన్ని పెట్టారు అక్కడ. వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, చక్కగా అన్ని అనుభవించు, కామ కోరికలు తీర్చుకో, ఈ పంచేంద్రియ కోరికలు తీర్చుకో, ధర్మంగా జీవించు, మంచిగా జీవించు, డబ్బు సంపాదించుకో, అన్ని కోరికలు తీర్చుకొని తీరిపోయినాక విశ్రాంతి కలిగించుకో మనసుకి. తిన్నాను, కడుపు నిండిపోయింది, హాయిగా చాలు, చూశాను చాలు, శారీరక కోరిక అనుభవించాను చాలు, తృప్తిగా ఉంది పోటుకి. ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని సాధన మొదలుపెట్టు. అలా కుటుంబ వ్యవస్థలో సమయం మిగిల్చుకోవాలి. నేను ఎప్పటికీ నా కోరికలు ఇంతేనండి, నాకు డబ్బు పిచ్చండి, కోరికలు పిచ్చండి, వ్యసనాలు పిచ్చండి, నేను అసలు ఏ సాధన చేయనన్న మనం ఏం చేస్తాం, వాళ్ళే ఇప్పుడు ఉన్నోళ్ళు అందరూ. అందుకని సూక్ష్మంలో మోక్షం అని వీళ్ళు వెళ్ళి సంస్థల వెనకాల, గురువుల వెనకాల, మాతాజీల వెనకాల పడి తిరుగుతూ ఉంటారు. వీళ్ళే సాధన చేయరు. వీళ్ళకి మోక్షం ఇస్తాము, మీ డబ్బులు ఇవ్వండి, మీ సేవలు ఇవ్వండి, మీకు ఎందుకు మన దేవుడు చేసేస్తాడని ప్రచారకులకి వీళ్ళని వాడుకుంటూ ఉంటారు. ఇంకేం లేదు, అంతే. అలా పోయింది ఇది.
ఆ పరంపరలో ఇది ఎటుపోతుందో మీరు గమనించుకోవాలి. అందరూ అలా ఉంటారని నేను చోట్ల మంచోళ్ళు లేకపోతే అసలు ఇక్కడ దాకా నేనే వచ్చేవాడిని కాదు. ఎక్కువ మంది మంచోళ్ళే ఉన్నారు, కానీ చెడ్డోళ్ళు కూడా ఉన్నారు. గమనించండి, ఎటు తీసుకుపోతున్నారు వాళ్ళు మిమ్మల్ని, మీరు ఎటుపోతున్నారు. ఒక సంస్థ ప్రపంచవ్యాప్తంగా మనం దేవుని బిడ్డలం కాబట్టి మన అందరం అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం, కాబట్టి మనం పెళ్లిళ్ళే చేసుకోకూడదు, అసలు చాలా పెద్ద అపరాధం అని కాపురాలు చేస్తున్న వాళ్ళని కాపురాలు మానిపించేస్తున్నారు, భార్యల్ని భర్తల్ని. ఇప్పుడు దాకా జరిగిపోయిన తప్పు జరిగిపోయింది, ఇక చేయబాకండి అని. ఆ సంస్థని కోటాను కోట్ల మంది ఆదరిస్తున్నారు, అనుసరిస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉంది అది. అంటే మనం ఎటువంటి ఎవరు ఏం చెబితే ఎలా నమ్మి వెళ్ళిపోతాం అనేది చూడండి. అసలు విచక్షణ కూడా వాడం మనం అనేది. దానికి ఈ సంస్థను ఉదాహరణ చెప్పి, ఎందుకంటే గమ్మత్తు సంస్థలు బోల్డ్ ఉన్నాయి. అసలు అక్కడ విషయం సంస్థ కాదు, నీ బుద్ధి ఏమైంది, నువ్వు ఆధ్యాత్మికత వ్యక్తిగతం. ఇంకా ఎవరికాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు విషయం, మన సోదరుడు జస్ట్ ప్రాణశక్తి, ఆత్మశక్తి, కన్ఫ్యూజన్ అంతే. మనం బయటకు వెళ్తూ ఉంటాం, మధ్య మధ్యలో అటు వెళ్ళి ఇటు వస్తూ ఉంటాం, కానీ అవసరం. ఎందుకని శరీరపరంగా ఇక్కడే బతకాలిగా, ఈ ప్రపంచంలోనే బతకాలి, అది నిజమే. బ్రహ్మసత్యం జగత్ మిథ్య అన్నప్పుడు అది పనికిరాంది, చెత్తదే, దాన్ని వదిలేయాలి. అసలు ఈ శరీరం వేస్ట్, చీము నెత్తురు శరీరం, చిచ్చి కాపురాలు చేయకూడదు, ఇదంతా దరిద్రం అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అసలు ఆ జ్ఞానమే అర్థం కాలేదని అర్థం. మహాత్ములు చెప్పింది అలా కాదు. మిథ్య అంటే లేనిది, కానిది, పనికిరానిది, చెత్తది అని కాదు, స్థిరముగా ఉండదు, నిరంతరం మారిపోతూ ఉంటది అని. జగత్తు ఏదైనా, జగత్తు అంటేనే గతి కలిగినది. జగత్తు గతి కలిగింది, నిరంతరం మారిపోతా. ఇప్పుడు సూర్యోదయం అయింది, సూర్యాస్తమయం వరకు సూర్యుడు మారిపోతానే ఉంటాడు, స్థితులు మారిపోతుంటాయి, భూమి తిరుగుతుంది. అలా మళ్ళీ సూర్యాస్తమయం మనం చీకటి ఒకటే అనుకుంటున్నాం కనపడక, అక్కడ కూడా మార్పు జరుగుతానే ఉంది, మళ్ళీ సూర్యోదయం వస్తుంది. అలా మన శరీరం నిరంతరం మారిపోతానే ఉంది, చెట్లు నిరంతరం మారిపోతానే ఉన్నాయి, ఎదుగుతున్నాయి, తరుగుతున్నాయి. అలా గతి కలిగింది జగత్తు. నువ్వు ఇది పట్టుకొని ఇది ఇలాగే ఉంటది అనుకుంటే, ఆ ఇలాగే ఉంటది అన్నది సత్యం కాదు నాయన, ఆ భావన మిథ్య అన్నారు. ఇప్పుడు నా భార్య నేను చూసుకొని యవ్వనంలో పెళ్లి చేసుకున్నా, ఎప్పటికీ నా భార్య ఇంత అందంగానే ఉంటది, నేను ఇంత ఇలాగే ఉంటాను, అబ్బా ఏం అందగత్తి, అందం అసలు తరగనే తరగదు అనుకున్నావు అనుకున్నాయన. అదిగో ఆ పక్కన కనపడుతుంది చూడు, నీ పెళ్లికి వచ్చి నిన్ను దీవిస్తుంది చూడు, ఆ 80 ఏళ్ల ముసలమ్మ మీ నానమ్మ గారు ఇంతకుముందు ఇలాగే ఉండేది, ఇప్పుడు అలా అయిపోయింది, మీ ఆవిడ కూడా రేపు అలా అయిపోద్ది. ఇది గతి కలిగినది జగత్తు. అందుకని ఎప్పటికప్పుడు ఆ భావం శాశ్వతం అనుకోకు, ఎప్పటికప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఆ స్థితి శాశ్వతం అనుకోకు. అది ఉండదు, మారిపోద్ది. అది సుఖమైన మారిపోద్ది, దుఃఖమైన మారిపోద్ది, అందమైన మారిపోద్ది, ఏదైనా మారిపోద్ది. పుట్టింది ప్రతిదీ అంతమైపోద్ది. ఉందని నువ్వు అనుకున్నదంతా అంతమైపోద్ది, లేకుండా పోద్ది. ఉన్న స్థితిలో మధ్యలో అంటే పుట్టడం లేకుండా పోవడానికి మధ్యలో అది నిరంతరం మారిపోతూ ఉంటుంది. పరిస్థితులు మారిపోతాయి, విషయాలు మారిపోతాయి, మనుషులు మారిపోతాయి, అంతా జగత్తు. జగత్తు అంటేనే గతి కలిగినది, అంటే అది మారిపోతుంది, కదిలిపోతుంది. అందుకని మిథ్య అన్నారు. మిథ్య అనేది చెప్పింది జగత్తు గురించి కాదు, మన భావన గురించి. జగత్తు లేదని చెప్పలా, మిథ్య అనేది ఎవరికి చెబుతున్నారు, మన భావన. ఇప్పుడు ఈ స్థితి కరెక్టే, ఇదిగో ఈ డబ్బు సంపాదించాను, ఇది శాశ్వతం, దీంతో నేను బ్రహ్మాండంగా బతికేస్తాను అనుకుంటే అది ఈ నిమిషానికి నీకు అనిపిస్తున్న భావన రేపటికి ఏమవుతుందో తెలియదు, ఆ డబ్బు ఉంటుందో ఉండదో తెలియదు, అసలు అనుభవించడానికి నువ్వు ఉంటావో లేదో తెలియదు. ఏదైనా జరగచ్చు, ఏ మార్పులైనా రావచ్చు, మొత్తం జగత్తే మారిపోతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు నువ్వు దాన్ని శాశ్వత భావనగా, స్థిర భావనగా, దీంతో ఇలా శాశ్వతము స్థిరము అనుకొని బతికేయచ్చు అని ఒక స్థిరత్వ శాశ్వతత్వాన్ని నువ్వు జగత్తులో దేనికి ఆపాదించకూడదు. నువ్వు ఆపాదించే భావనకి మిథ్య అని చెప్పారు. భావన మిథ్య, జగత్తు పట్ల నీకున్న భావన మిథ్య, అంతే తప్ప జగత్తు మిథ్య కాదు. శరీరం పట్ల నీకున్న భావన మిథ్య, అంతే తప్ప శరీరం మిథ్య కాదు. బ్రహ్మసత్యం జగత్ మిథ్య అంటే మారిపోయేదాన్ని సత్యము శాశ్వతం అని అనుకోబాక, అనుకునే నీ భావన మిథ్య. బ్రహ్మసత్యం అంటే ఏంటి, అసలు అభావ స్థితి. అది అక్కడ ఏ భావం లేదు, ఇంకా అదే సత్యం. ఏ భావం లేని మారిపోయేదే ఉంది,
అసలు అభావము బ్రహ్మము. ఇప్పుడు అనంత ఆకాశ స్థితి ఉందండి, దాన్ని ఇంకేముంది అట్లా ఉంటుంది ఇప్పటికి. అందులో నశించేది ఏంటి, అందులో కొత్తగా పోయేదేంటి, వచ్చేదేంటి, ఏమీ లేదు. ఆకాశం ఎప్పుడు అలాగే ఉంటుంది. అంటే ఏంటి, అభావ స్థితి, అది సత్యము. ఇప్పుడు ఆకాశం సత్యము, వాయువు సత్యము అన్నాం అనుకోండి, కాసేపు వాయువు ఇటు వేచొచ్చు. వాయువు సత్యం అండి, బ్రహ్మాండంగా వేస్తుంది, చల్లటి గాలి ఎంత హాయిగా ఉందో అన్నాం అనుకోండి, కాసేపుడికి ఆగిపోద్ది. నేను ప్రాణవాయువు గురించి చెప్పట్లేదు, మామూలుగా ప్రాణవాయువు కూడా ఇక్కడ సత్యము. ఇక్కడి నుంచి పైకి వెళ్ళి కొంత దూరం వెళ్ళిపోతే ప్రాణవాయువు ఉండదు. మీరు ఆకాశంలోకి వెళ్ళిపోయారనుకోండి, ఒక పరిధి దాటినాక ప్రాణవాయువు ఉండదు. ఇంకా ఇక్కడే సత్యం. అది మొత్తం విశ్వం అంతా సత్యం కాదు, అది విశ్వం అంతా ప్రాణవాయువు ఉండదు అసలు. మానవ లోకంలో మానవుడికి అందుబాటులో కొంత దూరం వరకే ప్రాణవాయువు ఉంది. ఆకాశంలో పైకి వెళ్ళిపోతే ప్రాణవాయువు ఉండదు. ఏదైనా సరే అలా అన్ని. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సత్యం అనుకున్నాం అనుకోండి, సూర్యుడు రాత్రికి ఉండడు. అంటే ఏంటి, ఇది గతి కలిగినది, శాశ్వతం. శాశ్వతం అంటే ఏంటి, స్థిరమైనది, అది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, మార్పు లేదు దాంట్లో. ఇప్పుడు ఆకాశం అలాగే ఉంటుంది, మిగిలిన అన్ని మారిపోతుంటాయి. ఏదైనా సృష్టి అంతా మార్పుకు లోనవుతూ ఉంటుంది. ఆ మార్పుకు లోనవుతున్న దాన్ని మార్పుకు లోనవుతుంది అనే భావనతో నువ్వు జీవించటం సత్యము కాదు. నా భార్య సత్యము, నా పిల్లల సత్యము, నా ఇల్లు సత్యము, నేను సత్యము, నేను నాది, నా వాళ్ళు సత్యము, నా డబ్బు సత్యము, ఇదేం పోయింది, నేను తట్టుకోలేను, భరించలేను, అంతా లాక్కొచ్చేస్తాను, ఆడది ఏడది పీక్కొచ్చేస్తాను, దోచుకొచ్చేస్తాను, దాచుకుంటాను, నన్ను నేను సుఖపెట్టుకోగలను, నన్ను నేను కష్టపెట్టుకోకుండా ఉండగలను, ఈ డబ్బుతో నేను ఆనందాలు పొందుతాను, ఈ డబ్బుతో నేను సుఖాలు పొందుతాను, నన్ను నేను రక్షించుకోగలను, నన్ను నేను కాపాడుకోగలను, అందుకని నేను ఎన్ని మోసాలైనా చేస్తాను, నా వాళ్ళ కోసం ఎన్నైనా చేస్తాను, నేనే కర్తని, నా వాళ్ళందరినీ కాపాడేసుకుంటాను, నన్ను నేను కాపాడేసుకుంటాను అనేది మిథ్యా. నీ భావము మిథ్య, మనుషులు కాదు. నా భార్య ఎప్పటికెళ్ళి అందగత్తిగానే ఉంటుంది, నా భర్త ఎప్పటికెళ్ళి అందగాడుగానే ఉంటాడు అనుకునే భావం మిథ్య. నా భార్య ఎప్పటికీ శాశ్వతంగా నాతోనే ఉంటుంది, ఇలా ఎప్పుడు నాకు ఈ సుఖాన్ని అందిస్తూనే ఉంటుంది, నా భార్య ఎప్పుడు నాతో ప్రేమతో ఉంటుంది, వినయంతో ఉంటుంది, విధేయతతో ఉంటుంది, మా ఆయన ఎప్పుడు నాతో ప్రేమతో ఉంటాడు, నాతో కలిసిపోయి ఉంటాడు, ఎప్పటికీ మా ఆయనకి నా మీద ద్వేషం పుట్టదో అని ఈ నిమిషం ఈ ప్రేమలో చెప్పుకునే కబుర్లన్నీ మిథ్య. ఆ భావన మిథ్య. రేపు పొద్దున్నే కాసేపాకి కొట్టుకుంటారు, ఆ కౌగిలింత విడగానే కొట్టేసుకుంటారు, లేదా కౌగిలింతలోనే కొట్టుకుని కూడా విడిపోవచ్చు, అభిప్రాయ భేదాలు వచ్చేస్తాయి. అది చెబుతున్నారు. నాయన ఇవన్నీ కదిలిపోతా ఉంటాయి, నీ అంతరంగ భావాలు నువ్వు కదిలిపోతుంటావు, సృష్టి అంతా కదిలిపోతుంది. నీ ప్రేమ ద్వేషం అయిపోతూ ఉంటుంది, ద్వేషం ప్రేమ అయిపోతూ ఉంటుంది, ఓల్డ్ మార్పులు వచ్చేస్తుంటాయి, భావోద్వేగాలు కలిగిపోతుంటాయి. ఎందుకని అన్ని కదులుతున్నాయి. నీ వైపు వచ్చేవి కదులుతున్నాయి, నీ నుంచి వెళ్ళేవి కదులుతాయి. నీ వైపు వచ్చేవి ఎప్పుడు కదిలినాయి, అవన్నీ నిన్ను కదిపి నీ వైపు నుంచి బయటకు వెళ్ళేటిని కదుపుతూ ఉంటాయి. జగత్తు గతి కలిగినది. అక్కడ మిథ్య అనేది నీ భావము. జగత్తు పట్ల నువ్వు ఏర్పరుచుకున్న భావము మిథ్య. బ్రహ్మసత్యం అంటే ఏంటి, అసలు అక్కడ అభావ స్థితి, ఆకాశ స్థితి, భావమే పుట్టని స్థితి. అది ఎప్పుడు శాశ్వతమే. భావమే పుట్టని మౌనం, ఎప్పటికీ మౌనం శాశ్వతమే. మాట ఎప్పుడోకప్పుడు ఆపేస్తాడు, మాట అయితే ఎప్పుడోకప్పుడు ఆపేస్తాడు. మౌనం ఎప్పటికీ శాశ్వతమే. నిశ్శబ్దం ఎప్పటికీ శాశ్వతమే. శబ్దం అయితే ఎప్పుడోకప్పుడు ఆగిపోద్ది. శబ్దాలకు పరిధులు ఉంటాయి. ఇప్పుడు మాట్లాడుతూ శబ్దం చేస్తున్నాను అనుకోండి, మాటకి మాటకి మధ్యలో కూడా శబ్దాల్లో నిశ్శబ్దం ఉంటుంది. పదం పదానికి మధ్యలో నిశ్శబ్దాలు వస్తాయి, వాక్యానికి మధ్యలో నిశ్శబ్దాలు వస్తాయి. కానీ నిశ్శబ్దంలో ఉన్నాం అనుకోండి, ఎప్పటికీ అది శాశ్వతం. శబ్దం శాశ్వతం కాదు, మిథ్య. అలా మౌనం శాశ్వతం. కదలిక ఎప్పుడు మళ్ళీ శబ్దం, మౌనం, మాట శాశ్వతం కాదు. మన కంటిన్యూ మాట్లాడలేం, జీవితం మొత్తం కంటిన్యూ శబ్దం చేయలేం. నిశ్చలత ఎప్పటికీ శాశ్వతం. చలనత్వం, కదలిక ఎప్పుడు కదులుతూ ఉండలేం, ఆగాలి మళ్ళీ, నిరంతరం కదలలేం. అలా ఏదైనా మీరు ఏది తీసుకున్నా బ్రహ్మము అనేటువంటి క్వాలిటీస్లో నిశ్చలత, నిర్మలత, ప్రశాంతత, ఇవన్నీ బ్రహ్మము. అభావస్థితి, నిర్గుణము, అసలు గుణమే లేదు. గుణం లేని దాని గురించి ఇంకా ఉంటుంది, పోతుంది, నశిస్తుంది, చెప్పడానికే ఉంది. నిరాకారము, ఆకారమే లేదు, దాని గురించి ఉంటుంది, పోతుంది, చెప్పడానికే ఉంది.
ఆకారం ఉంటే ఆకార మార్పులకు లోనవుతూ ఉంటుంది. గుణం ఉంటే గుణం నిరంతరం గుణాలు ప్రదర్శిస్తూ ఉంటుంది. ఎన్ని గుణాలు ఉన్నాయి అన్ని గుణాలు వచ్చిపోతూ ఉంటాయి. ఆ వేరియేషన్ చెప్పారు. ఆ వేరియేషన్లో మళ్ళీ మోక్షం అనేది అద్భుతం కూడా కాదు, మౌనంగా ఉండడం నేర్చుకో అన్నారు. చాలా సింపుల్ విషయం అండి ఇది. మీరు దాన్ని అద్భుతంగా చూస్తున్నారు కాబట్టి అర్థం అవట్లా. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అసలు మోక్షం అనేదాన్ని, ఆత్మసాక్షాత్కారం అనేదాన్ని, లేదా దైవశక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, ప్రాణశక్తి అనేదాన్ని మీరు ఒక అద్భుతంగా చూస్తున్నారు. పుస్తకాల్లో అద్భుతంగా వర్ణించారు. అది ఒక అద్భుతం, ఎవరో చేయలేని క్రియ, ఎవరో ఒకళ్ళే పొందుతున్నారు అంటున్నారు. కాదు, మీరు రోజు పొందుతున్నారు. మీరు హాయిగా ఉన్నప్పుడల్లా మీరు మోక్షంలోనే ఉన్నారు. మీరు సంతోషంగా ఉన్నప్పుడల్లా మోక్షంలోనే ఉన్నారు. అందరూ హాయిగా సంతోషంగా ఉన్నప్పుడల్లా మోక్షంలోనే ఉన్నారు. నిద్రపోతున్న ప్రతిరోజు 8 గంటలు మోక్షంలోనే ఉంటున్నారు. అదే ప్రాణశక్తి స్థితిలోనే ఉంటున్నారు. అదే ఆత్మశక్తి, దైవశక్తి. కానీ దాన్ని మనం అదని తీసుకోవట్లా. అది ప్రాబ్లం. చాలా తేలికది. అది తేలిక ఎప్పుడవుతుంది? నువ్వు తృప్తిగా ఉన్నప్పుడు. నీకున్నాడితో నువ్వు తృప్తిగా ఉంది. ఆశలు, కోరికలు, పరుగులు పెట్టుకో, మనసును పరుగులు చేయించుకో, అయిపోయింది నీ సాధన. ఇప్పుడు మీరు మీకున్నాటితో తృప్తిగా ఉండి మీ గయ్యాళి గంప భార్య, నో ప్రాబ్లం, నాకు దొరికిన ఆమె స్వభావం అది, నేనైతే శాంతిగా ఉంటాను, నువ్వు ఎంత ఎగిరిపోయాడు నాకేం ప్రాబ్లం లేదు. ఒక పనికిరాని మూర్ఖుడు కోపిష్టిని భర్త, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు అరుసుకో, కరుసుకో, ఎగురు, గంతులే, నేను ప్రశాంతంగా ఉంటాను, నాకు ఇవ్వబడింది అది. ఏదో క్వాలిటీ ఉంటుంది ఇక్కడ సృష్టిలో. క్వాలిటీ లేకుండా ఎందుకు ఉండదు? అల్లానికి ఒక క్వాలిటీ ఉంది, ఉల్లిపాయకి ఒక క్వాలిటీ ఉంది, వెల్లుల్లిపాయకి ఒక క్వాలిటీ ఉంది, పచ్చిమిరపకాయకి ఒక క్వాలిటీ ఉంది. కావాలంటే వాడుకో, లేకపోతే వదిలి. అంతే తప్ప సృష్టిలో లేకుండా ఉండవుగా. అలాగే మీ ఆవిడలో కొన్ని క్వాలిటీలు ఉన్నాయి, మీ ఆయనలో కొన్ని క్వాలిటీలు ఉన్నాయి, చుట్టూ ఉన్న అందరు మనుషులు, బంధుమిత్రులు అందరిలో, కుటుంబ సభ్యులందరిలో, ప్రపంచంలో ఉన్న అందరిలో అనేక రకాల క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు అది పచ్చిమిరపకాయ రూపంలో నీ వైపుకి వచ్చింది అనుకో, మీ ఆయనలోదో మీ ఆవిడలోదో అల్లం రూపంలో, పచ్చిమిరపకాయ రూపంలో, ఎల్లుల్లి రూపంలో, లవంగం రూపంలో, దాల్చిన చెక్క రూపంలో ఏదో ఒకటి వచ్చింది అనుకో, నీకు ఉపయోగపడితే వాడుకో, ఉపయోగపడిపోతే వదిలే, అంతే అయిపోయింది. అలా వదిలేయటం నేర్చుకొని దాంతో సంపర్కం పెట్టుకోకుండా ఎక్కడికక్కడ తృప్తిగా సృష్టి అంతా ఇలాగే ఉంటుందని జ్ఞానాన్ని పొంది నువ్వు ఉండగలిగితే మోక్షం. ఇప్పుడు రమణ మహర్షి అలాగే ఉన్నారు. అంతే తప్ప చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఆయన ఇబ్బంది పెట్టకుండా ఎందుకున్నారు? రమణ మహర్షి అలా ఉన్నారు, కూర్చున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఆయన్ని తలొక రకాలుగా నానా రకాలు చేశారు. అక్కడ ఎందుకు చేయలేదు? వెళ్ళి ఆయన చరిత్ర చదువుకోండి. కాకపోతే ఆ చరిత్రలో కూడా ఇంకా బాగా ఇబ్బందులు పెట్టిన విషయాలు మనకు తెలియదు. ఆయన పర్సనల్, ఆయన హృదయంలో ఉంటాయి. ఏదో పై పైన చూసి రాశారు. రాసేవాళ్ళు కూడా ఇబ్బందులు రాయరు, సహజంగా గొప్పతనాలు రాస్తారు. లేకపోతే పుస్తకం ఎందుకు? పుస్తకంలో ఎప్పుడు కూడా హైలైట్ చేస్తారు. అంటే గొప్ప విషయాలు, జ్ఞానపరమైన విషయాలు ఇలా గొప్పగా హైలైట్ చేసి ఆ పుస్తకానికి సంబంధించినటువంటి వ్యక్తిని హీరోని చేస్తారు. హీరో చేయకపోతే మనం ఎందుకు తీసుకుంటాం? రమణ మహర్షిని, ఇంకొకళ్ళని మనలాంటి మామూలు వాళ్ళని తీసుకుందాం మనం. అయితే ఆ విషయాలు అసత్యాలు అంటారా? నేను అందులో సహజ విషయాలు బోల్డ్ ఉంటాయి. ఆయన బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు, ఆయన బాధపడిన సందర్భాలు ఉంటాయి, ఆయన మానసికంగా ఇదేంటి వీళ్ళు నన్ను ఎంత సతాయిస్తున్నారు అనుకున్న సందర్భాలు ఉంటాయి, ఆయనకు అనారోగ్యాలు వచ్చిన సందర్భాలు ఉంటాయి, ఆయన మనలాగానే ఆయన కూడా మలమూత్ర విసర్జనలకు బాధపడిన సందర్భాలు ఉంటాయి, శారీరక అనారోగ్యాలకు బాధపడిన సందర్భాలు ఉంటాయి. శరీరం ఉన్న ఒక మనిషి ఎన్నింటికి లోనవుతాడో అన్నింటికి ఆయన లోనైన సందర్భాలు ఉంటాయి. అవి రాయరు పుస్తకాల్లో. ఈరోజు రమణ భగవానులకు వేడి చేసింది, ఆయన చలవ కోసం ఏదో ఫలాంది కావాలని అన్నారు, అది తిన్నారు అని రాయరు. అంటే ఈ సహజ విషయాలుగా తీసేసుకుంటారు, గొప్ప గొప్ప రాస్తారు. ఇప్పుడు రమణ మహర్షి వృద్ధాప్యం వచ్చినాక నడుస్తున్నప్పుడు తూలిపోతూ ఉండేవాళ్ళు, అంటే తూలి పడబోయేవాళ్ళు. వృద్ధులందరికీ అదే జరుగుతుందిగా. చాలా మంది కాళ్ళు చేతులు ఎరక్కొట్టుకుంటూ ఉంటారు, వృద్ధాప్యంలో పడిపోతూ ఉంటారు బాత్రూంలో అట్లా. అలా పడిపోయి దెబ్బలు తగిలి, తలలు పగిలి, పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వృద్ధాప్యాల్లో వాళ్ళెళ్ళల్లో వాళ్లే పడిపోయి, తూలి పడిపోయి, కాళ్ళు జారి పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు 7 మంది ఉన్నారు వృద్ధాప్యాలు. అలా రమణ భగవానులు తోలుతున్నారు. అయితే ఆయనకి ఆ శక్తి భావన, ప్రాణశక్తి భావన అనే అభావ స్థితిని బాగా ఆయన అలవాటు చేసుకున్నారు. శరీరం లేదా తింటున్నారు, భోజనం చేస్తున్నారుగా, శరీర భావం ఎగిరిపోద్దా? ఎగిరిపోతే భోజనం చేయరుగా ఆయన. ఎగిరిపోతే భోజనం ఎందుకు చేస్తారండి? ఎగిరిపోతే మలమూత్ర విసర్జనలు ఎందుకు చేస్తారండి? ఎగిరిపోతే నిద్రపోయి ఎందుకు లెగుస్తారండి?
ఎగిరిపోలా. ఆ భావాన్ని, శక్తి భావాన్ని బలపరుచుకున్నారు, శరీర భావంతో జీవిస్తున్నారు. దానికి ఎంత కావాలో అంత చేసి జీవిస్తున్నారు. కానీ ఆ బలహీనత అలాగే ఉంది, ఆ నిస్సత్వం అలాగే ఉంది. అన్నీ ఉన్నాయి ఆయనకి, ఆయన ఇబ్బందులు పడ్డారు. కానీ పుస్తకాలలో మీరు ఈయనే కాదు, ఎవరి గురించి అయినా పుస్తకాల్లో గొప్పతనాలే రాయబడతాయి. వాళ్ళ ఇబ్బందులు ఏమన్నా ఉంటే తగుమాత్రంగా వాళ్ళు గ్రహించి రాస్తారు. అంతరంగ భావం అయితే అసలు చెప్పరుగా బయటికి. నాకు పలానాని చూస్తే విసుగు పుట్టింది, ఆయన చూస్తే చికాకు పుట్టింది, ఆయన చూస్తే కోపం వచ్చింది, ఆయన చెప్తారా మనకి? మేలకుండా కూర్చుండి మనమే చెప్పంగా. ఇప్పుడు అసలు మనకే మన ఎదుటోళ్ళ మీద వస్తున్నటువంటి అన్ని భావాలు చెప్పం. ఇంట్లో కుటుంబ సభ్యుల మీద కూడా ఎన్నో భావాలు వస్తాయి, చెప్పం బయటికి. ఏదో కోపం వచ్చినప్పుడు 4 అరుపులు అరుస్తుంది తప్ప అనేక భావాలు లోపల ఉండిపోతాయి. అన్నీ ఇప్పుడు పుస్తక రూపం రావు. కానీ అది మనం వాటిని గ్రహించాలి, గ్రహించి తెలుసుకోవాలి. అందుకని స్వీయ గ్రహణ శక్తి కావాలి. అందుకని సామాన్యత ఇది. నువ్వు సామాన్యతగా పెట్టుకుంటేనే అది నువ్వే అయినప్పుడు సామాన్యం కాకుండా ఎందుకు ఉంటుంది? అనంతాత్మశక్తి నువ్వే అని చెప్పారు, యావత్ విశ్వం ఉంది అదే అని చెప్పారు. యావత్ విశ్వం అంటే ఏంటి? చెట్టు పుట్ట చేమ గుట్ట దోమ అన్నింటిలో ఉంది అదే అయినప్పుడు దానికి గొప్పతనం ఏంటి అసలు? గొప్పతనం అయితే చేమ దోమ కూడా గొప్పయే. లేదు గొప్పతనం కాదు, సహజత్వం అయితే చేమ దోమ కూడా సహజమే, ఆత్మశక్తి కూడా సహజమే. ఇందులో గొప్పతనం ఏంటి? మొత్తం అదే అయితే ఆ భావాన్ని తెలుసుకోకపోవటం మన దరిద్రం, అప్పుడు తెలుసుకోవటం వాళ్ళ అదృష్టం అంతే. ఎందుకు తెలుసుకోవట్లేదంటే మనం వద్దు అనుకుంటున్నాం, కోరికల వైపు వెళ్తున్నాం. తెలుసుకోలేక కాదు, నాకు శరీర భావమే బాగుంది, అనుభవించటమే బాగుంది, భోగాలే బాగున్నాయని. ఆ భావం ఎందుకులే నాకు వద్దని. ఇప్పుడు ఆ భావం తెలుసుకునేది శరీరమే. మళ్ళీ నేను అనంత ఆత్మశక్తి భావాన్ని తెలుసుకున్నాను అనేది ఎవరు? శరీరమే. ఎందుకని తెలియట అనే ప్రక్రియ శరీరం ఉంటేనే జరుగుద్ది, శరీరం లేక జరగదు. దానికి మళ్ళీ నిద్రపోతే తెలియదు అసలేమి. అలాంటప్పుడు ఒకవేళ అనంత ఆత్మశక్తి భావనకి వెళ్ళిపోయి ఆకాశ స్వరూపంలో శరీరం లేదనుకోండి, ఇంక తెలియటం ఏం లేదు. అందుకే మీరు చూడండి, జీవన్ముక్తులయ్య అన్న మహాత్ములు ఎవరు, శరీరాలు వదిలేసిన వాళ్ళు ఎవరు మనకు కనపడరు, వినపడరు, మాట్లాడరు, చెప్పరు. ఈ మహిమలు మాయల అద్భుతాల జోలికి వెళ్ళబాకండి. మళ్ళీ చెబుతున్నా, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, 100కి 100 పాళ్ళు మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఒక రమణ మహర్షి శరీరంతో ఉన్నప్పుడు, అక్కడ కూర్చొని ఉన్నప్పుడు శరీరంతో దొంగలు వచ్చారు, వ్యభిచారులు వచ్చారు, వ్యసనపరులు వచ్చారు. వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారుగా. వచ్చారని నీకు తెలుసా అని అడగబాకండి, అన్ని రకాల వాళ్ళు వస్తారుగా. ఆఖరికి దొంగలు ఆయన కొట్టారు కూడా. వ్యభిచారులు ఆయన దగ్గరే ఉన్నారు, ఆయన శిష్యుల్లో వ్యభిచారంలో పట్టుబడితే ఆయనే రక్షించారు జనం కొట్టబోతే. అన్ని రకాల వాళ్ళు వచ్చారండి. ఆయన కనపడ్డారా కనపడలేదా చెప్పండి శరీరంతో? అప్పుడు ఆయన జీవన్ముక్తులేగా. కనపడ్డారా కనపడలేదా? శరీరంతో ఉన్నప్పుడు అందరికీ కనపడ్డారు. దొంగలకు కనపడ్డారు, అపవిత్రులకు కనపడ్డారు, పవిత్రులకు కనపడ్డారు, మంచోళ్ళకి కనపడ్డారు, చెడ్డోళ్ళకి కనపడ్డారు. ఎంతమంది ఎన్ని రకాల వాళ్ళు వస్తే అందరికీ కనపడ్డారు. అది సహజత్వం. ఇప్పుడు శరీరం వదిలేసినాక ఈ పవిత్రులకే కనపడతాను, మిగిలిన వాళ్ళకి కనపడండి అనేది అసలు లాజిక్గా కరెక్ట్గా ఉందండి. ఏ దేవుడి దగ్గరైనా మీరు ఏ దేవుడు, ఏ దేవత, ఏ గురువు దగ్గర తీసుకోండి, వాళ్ళు శరీరంతో ఉన్నప్పుడు అందరికీ కనపడినప్పుడు శరీరం వదిలేసినాక ఎందుకు కనపడరు? ఒకవేళ కనపడే ప్రాసెస్ ఉంటే, కనపడే సిద్ధాంతం ఉంటే ఖచ్చితంగా కనపడతారు. ఎందుకంటే శరీరమే ధరించి వచ్చింది మనుషుల కోసమే కదా, ఈ చెడ్డోళ్ళ కోసమే కదా, ఈ దుర్మార్గుల కోసమే కదా, వీళ్ళకి చెప్పడానికే కదా వాళ్ళు శరీరం తీసుకు జీవించారు. శరీరం వదిలినాక కూడా శక్తి రూపంలో మహిమలతో, వెలుగులతో, కాంతులు చిమ్ముతూ కనపడి బోధలు చేసేది ఉంటే అప్పుడు అలాగే చేసేవాళ్ళు. అందరికీ శరీరంతో ఉండి కూడా బోధలే చేస్తారుగా. మళ్ళీ ఎందుకు మనుషుల్ని కాదు మాకే కనపడుతున్నారు, మాకు కనపడ్డారు, మాకు చెబుతున్నారు, మీకు కనపడతలేదు, శరీరం లేదు కాబట్టి మా శరీరాలు వాడుకుంటున్నారని ఎందుకు అంత పిచ్చెక్కించుకుంటున్నారు? మీరు ఎందుకు ప్రజలకు అంత పిచ్చెక్కిస్తున్నారు? మిథ్యాలోకంలో మభ్యపెట్టి ప్రజల్ని నడుపుతున్నారు. కనపడడం అంటూ ఉంటే దేవుడు ఎంత సమప్రేమికుడు, ఒక దేవత ఎంత సమానత్వం అనేది దైవత్వం. అంటే ముందు అసలు వాళ్ళు చెడ్డోళ్ళకే కనపడతారు, వాళ్ళని మార్చాలి కాబట్టి. మంచివాళ్ళకి అసలు కనపడవలసిన అవసరమే లేదు, ఎందుకంటే నిన్ను మార్చక్కర్లా. నువ్వు ఆల్రెడీ మంచివాడివి, మంచిదాని అయినప్పుడు నిన్ను మార్చడం ఎందుకు? ముందు చెడ్డోళ్ళకే కనపడతారు, కనపడేది ఉంటే. అంటే ఇది ఏదో వితండవాదం చేయట్లా, ఒక తర్కబద్ధమైనటువంటి విచక్షణాయుతమైనటువంటి వివేకంతో కూడినటువంటి విషయాన్ని చెబుతున్నా. శరీరంతో జీవించినప్పుడు సమస్త ప్రజలకి చెడ్డోళ్ళు మంచోళ్ళని భేదం లేకుండా కనపడి అందరికీ వాళ్ళ చెప్పదలుచుకున్న జ్ఞానబోధలు కరెక్ట్గా అందించిన వాళ్ళు శరీరం వదిలేసినాక కొంతమందికే ఎందుకు చేస్తారు?
అంటే ఈ కొంతమంది మనం మోసం చేస్తున్నారంటే, కాదండి మేము మోసపోతామంటే చక్కగా వెళ్ళండి, ఆ మోసం చేసి వాళ్ళ పాదాలకు నమస్కారం, మోసపోయే మీ పాదాలకు నమస్కారం, అరిసి నా గొంతు ఈ బొంగురు పోవటమో ఎండిపోవటమో నేను నీరసించిపోవటమో జరుగుద్ది తప్ప ఆ మూర్ఖత్వం ప్రజల్లో పోదు. ఎందుకని పోదో చెప్పన, ఊరికనే పొందేయాలి, కష్టపడకుండా పొందేయాలి, అయాచితంగా పొందేయాలి, ఏదో లాభాలు పొందేయాలి, ఏవో రక్షణలు పొందేయాలి, మోక్షం కూడా ఫ్రీగా కొట్టేయాలి. మోక్షం ఏదో రసగుల్లా అనుకుంటున్నారు వీళ్ళు. ఆ గురువుగారు చేతిలో పెడతారు, నొట్ట వేసుకొని మింగేయచ్చని, అదే బెల్లం ముక్క అనుకుంటున్నారు వీళ్ళు. మరి నాయన మోక్షం నువ్వేరే తండ్రి, ఇప్పుడు కూడా మోక్షమే అయ్యి ఉన్నావు. కొంచెం ఆ మోసగాళ్ల బారిన పడకుండా, ఆ మోసగాళ్ళు చెప్పేటువంటి ప్రవచనాల బారిన పడకుండా, అంటే ప్రవచనాలు చెప్పి అందరినీ అంటలేదండి, మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, ఎప్పుడు వంకర బుద్ధితో తీసుకోవటం మనుషులకు అలవాటు, అందుకని ప్రతిదాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మోసపూరితమైన మోసగాళ్ళు మోసగత్తెల వలలో పడి వాళ్ళ మాటలు నమ్మకుండా విచక్షణతో ఆలోచించి ఆత్మజ్ఞానం అంటేనే నువ్వు, నీ గురించి, అది నీ శరీరము, నీ మనస్సు, నీ ప్రాణశక్తి, అది నువ్వే. నువ్వు ప్రాణశక్తి నేనని అనుకోవట్లేదు. ప్రాణశక్తి ఎలా ఉంటుంది? మౌనంగా ఉంటుంది. నువ్వు మౌనంగా ఉండలేదు కాబట్టి అది తెలియదు. నిశ్చలంగా ఉంటుంది, నువ్వు నిశ్చలంగా ఉండలేదు కాబట్టి అది తెలియదు. నిర్మలంగా ఉంటుంది, నువ్వు నిర్మలంగా ఉండలేదు. అన్ని కుళ్ళు కుతంత్రాలు, ఎత్తుకుపోయే ఎత్తులు, మోసాలు, అన్యాయాలు, అందుకని నీకు తెలియట్లేదు. అది నిరాకారంగా ఉంటుంది, నీకేమో ఎప్పుడు ఆకారాలు వెనక పట్టడం అలవాటు. కాసేపైనా నిరాకారాన్ని అలా ప్రశాంతంగా నిశ్చలంగా కూర్చుందాం అని అనుకోవు, ఆకారాలు వదలవు. అది నిర్గుణంగా ఉంటుంది, నువ్వు గుణాలు వదలవు, అందుకని అది నీకు తెలియట్లేదు. అది అనంతంగా ఉంటుంది, నీకు ఎప్పుడు కొంత కొంత కావాలి చాలు. ఎందుకని శరీర భావన. ఇప్పుడు ఈ శారీరక సుఖం కొంత, ఈ తిండి కొంత, ఈ బట్టలు కొంత, మళ్ళీ అలా కొంత కొంత నిరంతరం అనిపిస్తూనే ఉంటుంది, అది శరీర భావన. అనంత భావన ఒకసారన్నా శరీర భావన వదిలి కాసేపు అనంత భావనలో కూర్చోవాలంటే ఆ ముందు నుంచి అన్ని చేయాలి. మౌనం చేయాలి, నిశ్చలం చేయాలి, నిర్మలం చేయాలి, ఏ సాధన. దాని లక్షణాలని నువ్వు ఆపాదించుకున్నప్పుడు, దాని లక్షణాలని నువ్వు నీకు ఆపాదించుకున్నప్పుడు, ఆ సాధన చేసినప్పుడు నువ్వు దాంట్లోకి వెళ్తావు. నువ్వు శరీర మనోలక్షణాలను ఆపాదించుకొని తిరుగుతున్నావు కాబట్టి ఇది నిజం అనుకుంటున్నావు. అయితే ఇది నిజము అనుకుంటున్న భావనని మిథ్య అని చెప్పారు. ఇందులో సత్యం ఏంటంటే అహం బ్రహ్మస్మి, ఆ మౌనం సత్యం. ఆ మౌనం అనేది ఎప్పటికీ చెడిపోదు, ఆ నిశ్చలత్వం ఎప్పటికీ మారదు, ఆ ప్రశాంతత ఎప్పటికీ చెదరదు, ఆ నిర్మలత్వం ఎప్పటికీ పాడవదు, ఆ నిర్గుణత్వం అందులో పాడవడానికి అసలు ఏమి లేదు, ఆ నిరాకారంలో పోవటానికి ఏమీ లేదు. అందుకని అది శాశ్వతము. ఆ భావాలను కుదుర్చుకొని కూర్చో, అది ప్రాణశక్తి స్వరూపం, అదే ఆత్మశక్తి స్వరూపం, సృష్టి అంతా ఉన్న శక్తి అదే అని చెప్పారు. ఆ శక్తి జగత్తుగా ఉన్నది, జగత్తు ఎప్పుడు మారిపోతూ ఉంటుంది, మిథ్య అన్నారు. రెండు ఒకటే. శక్తే అంటే నీకు ఇప్పుడు విత్తనమే చెట్టుగా కనపడుతుంది, చెట్టు విత్తనం నుంచే వచ్చింది. ఇప్పుడు రెండు లేవు అక్కడ. విత్తనం ఉంటే చెట్టు ఉండదు, చెట్టు ఉంటే విత్తనం ఉండదు. అలాగే నీకు శరీర భావన ఉంటే ఆత్మశక్తి భావన ఎప్పటికీ అర్థం అవదు. ఆత్మశక్తి భావన ఉంటే శరీర భావన ఉండదు, నిద్రలో జరుగుతుంది అది. అందుకే రమణ భగవానులు లాంటి మహాత్ములైన శరీర భావనలో చేయవలసినవన్నీ చేసేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, రాత్రి నిద్ర వచ్చే వరకు అక్కడ కూర్చున్నారు అంతే. మీరు చూసుకోండి, ఏం చేయలే. ఎందుకని ఆత్మశక్తి భావనలో క్రియ ఉండదు, శరీర భావనలో క్రియ ఉంటుంది. అందుకని క్రియాత్మకమైన పనులు చేసే వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞాన మార్గానికి పనికిరారు. వాళ్ళు ఆత్మజ్ఞానులు కాదు, అసలు ఆత్మజ్ఞాన మార్గ విధానమే కాదు వాళ్ళు. రావణ మహర్షి కూర్చున్నాడుగా, నిసర్గదత్త మహారాజు కూర్చున్నాడుగా. మీరు సంపూర్ణ ఆత్మజ్ఞాన మార్గాన్ని ప్రదర్శించి ఆత్మశక్తి అనుభవాన్ని పొంది నిరూపించిన వాళ్ళు ఎవరో కూడా ప్రదేశాల నుంచి కదిలారు, శరీరపరంగా కదిలారు. మలమూత్ర విసర్జనకు వెళ్ళారు, తినడానికి ఎంత భిక్షాన్నం తెచ్చుకున్నారు, ఎవరో వాళ్ళకి ఎంత ఉపాధి, వాళ్ళకి ఏదైనా సేవలు చేసి ఆ పక్క నుండి ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏదైనా అడిగితే చెప్పారు. కానీ మీరు గమనించండి, ఎప్పుడు అలా కూర్చున్నారు ఒక ప్లేస్లోనే. నేనేదో ప్రచారాలు చేయాలి, ఊరిని ఉద్ధరించాలి, దేశాన్ని ఉద్ధరించాలి, అలాంటిది అసలు ఆలోచనే పుట్టల వాళ్ళకి. ఎందుకని? అభావ స్థితి, అసలు సృష్టి లేదుగా, దేన్ని ఉద్ధరిస్తావు? కాదు, ఉద్ధరిస్తానన్నా అంటే నీకు సృష్టి కనపడుతుంది, అదే శరీర భావన. ఇంక ఉద్ధరించుకుంటూ పో.
నువ్వు ఎప్పుడూ శరీర భావంలోనే ఉన్నావు. ఇక అంటే ఈ ఉద్ధరణ కార్యక్రమాలు పెట్టుకున్న వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు శరీర భావంలో ఉన్నారు. చేసుకొని ఉన్నారు, శరీర భావంలో ఏదైనా చేసుకున్నాడు. కళ్ళబోళ్ళు జరుగుతున్నాయి. మెలకు వచ్చినాక తెలిసింది కళ ఇందులో ఏం జరిగినా ఏమీ లేదని. అలాగే అభావ స్థితికి వచ్చినాక నీ ఉద్ధరణ లేదు, పాడు లేదు. నువ్వు ప్రపంచానికి చేసే మేలు లేదు, పాడు లేదు. ఏం చేస్తావు మేలు? నువ్వు పుడతాడు, సస్తాడు, మధ్యలో కాస్త ఏదో జరుగుద్ది. ఏం చేస్తావు మేలు? నువ్వు ఎంత చేస్తావు మేలు? అభావ స్థితికి వచ్చినప్పుడు ప్రపంచంలో లయించిపోతాం. శరీర స్థితికి వచ్చినప్పుడు శరీరాలు ప్రపంచం కనపడుతుంది. అందుకని ఆత్మజ్ఞానం మార్గపు మహనీయులు ఎవరైనా, అంటే నిజమైన మహనీయులు ఎవరైనా నిశ్చలత్వంగా కూర్చున్నారు. ఎవరో చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడంతా చెడు ఉందని ఉద్ధరించాలి మేము వెళ్ళని బయలుదేరలాళ్ళు. మతాలు ఏర్పరచల, మార్గాలు ఏర్పరచల, దైవత్వ విధానాలు ఏర్పరచల, సాధనా పద్ధతులు ఏర్పరచల, సమూహాలు తయారు చేయలే, అసలు ఏమీ చేయలే, కూర్చున్నారు. మరి రమణ మహర్షి పేరు వచ్చింది కదా అంటే మన బోటోళ్ళు ఎన్నోళ్ళు చెప్పిన పేరు అది. ఆయన అసలు ఎక్కడికే కదల్లా. అసలు ఆయన నన్ను అనుసరించమని కూడా చెప్పలే. ఆయన ఏం చెప్పారు తెలుసా? వచ్చిన వాళ్ళందరూ ఆయన ఏదో గనుడు, ఈయన దగ్గర నుంచి ఏదో కొట్టేద్దాం, మోక్షం పొందేద్దాం అని ఆయన డైరెక్ట్గా అడిగారు కూడా. మీకు మోక్షం ఊరికినే వచ్చింది కదండి, మీకు వేసి ఎవరో నేర్పలేదు, ఏ గురువు లేడు, మీకు 13 ఏళ్లకే దానంతటి అదే వచ్చేసింది కదా, మీరు మాకు ఉచితంగా ఇచ్చేయచ్చు కదా అని అడిగారు ఆయన. మళ్ళీ అది చెబుతాను, అదేదో బెల్లం మొక్క లడ్డూలాగా భావించుకున్నా ప్రాబ్లమే లేదు. అదేదో గొప్ప స్థితి అని మీరు భావించుకున్నా మీకు అది అర్థం కాదు. అసలు అది గొప్ప స్థితే కాదు, మీరే అది. మీలో ఇంకో పార్శ్వము, మీలోని ఇంకొక కోణము, శరీరము మీలోని ఒక కోణము, మనసు మీలోని ఇంకొక కోణము, అలాగే మీలోని మరొక కోణము మీ ప్రాణశక్తి, ఆత్మశక్తి. దానికి పేరు పెట్టారు అంతే, బ్రహ్మము. ఈ మీలోని ఈ ప్రాణశక్తి అనే కోణము సృష్టి మొత్తంతో కలిసిపోద్ది, విశ్వశక్తి అది. ఈ కోణం ఏకకోణం అయిపోద్ది. మనసు పరంగా శరీరపరంగా పరిమిత కోణాలు ఎవరికైనా అంతే. అది జస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకున్నారు అంతే. అది మరొక కోణం అంతే. నువ్వే అయినప్పుడు అది అంత అద్భుతంగా దాన్ని ఆకాశంలో పెట్టావనుకో కన్ఫ్యూజన్ వస్తుంది, అర్థమే సావదు. ఎందుకు అది నేను ఎందుకు తెలుసుకో? నిద్రలో నేను అక్కడే కదా ఉంటున్నాను. రోజుకి 8 గంటలు నేను అనుభవిస్తున్న సహజ స్థితి అండి అది. కాకపోతే నేను దాన్ని గుర్తించట్లేదు, తెలుసుకోవట్లేదు. ఆ నిద్ర అనేది సృష్టి ఏర్పాటు చేసింది, దాన్ని మెలకువలో తెలుసుకోవాలి అంటే నిద్రలో ఎలా ఉన్నావు అలా ఉండి మెలకువలు ఉండవు కదా. అది ప్రాబ్లం. తిరుగుతాను నేను, తిరుగుతానని తప్పు కాదు. ఆకలి ఉందగా, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకో, దాన్ని తృప్తి పెడిపో, తగ్గించేసుకో, బాగా తగ్గించేసుకో. ఏది ఉంటే అది కట్టేసుకో, గొడవ లేదు. ఏదుంటే తినేసే, గొడవ లేదు. ఏది దొరికితే ఆ పని చేసేసుకో, గొడవ లేదు. ఇంత తెచ్చుకో, తినే, తాగే, చక్కగా ఉన్నదేదో చేసుకో. ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు అందరూ అలాగే బతికారు. వాళ్ళకి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబ పరంపరే వాళ్ళ మన దాకా వచ్చింది. వాళ్ళందరూ సన్యాసాలు తీసుకొని ఉంటే అసలు మన మానవ జాతి ముందుకు వచ్చేదే కాదు, మనం ఉండేవాళ్ళం కాదు. ఆ పరంపరే వచ్చింది ముందుకి. అయితే వాళ్ళు ఏం చేశారు? ఇన్ని పెట్టుకోవాలా తగు మాత్రంగా. ఇప్పుడు పశుపక్షాదులు, జంతువులు అన్నీ సృష్టితో ఉన్నాడితోనే బతుకుతున్నాయండి, ఒక్క మనిషి తప్ప. చూసుకోండి. అలా నీకు తగు మాత్రంగా ఏదో అరేంజ్ చేసుకో, అన్ని తగ్గించుకో. అంటే అన్నీ ఏంటంటే కోరికలు తగ్గించుకో, అనుభవించొద్దంటలా తగ్గించుకో, మళ్ళీ పొరపాటు చేసుకోబాకండి. అది తగ్గించుకొని చక్కగా సమయం మిగిల్చుకొని ఆత్మ లక్షణాలు ఏం చెప్పారు? నిరాకారము, నిర్గుణము, అనంతము, అఖండము, సర్వవ్యాపకము. ఆ స్థితుల్లో కూర్చో. నిర్గుణం అంటే నీ గుణాలు కదలలేకుండా కూర్చో. నిరాకారం, ఆకారాలను ఊహించుకోకుండా కూర్చో. నిశ్చలము, ప్రశాంతంగా కూర్చో. చెల్లించిపోబాక, మనసు ఎగిరి పడతా ఉంటుంది. కొత్తలో పడిన నువ్వు మాత్రం కదలకుండా కూర్చో, నిశ్చలంగా కూర్చో. అలా దాని లక్షణాలు ఏం చెప్పారో ఆ లక్షణాలని నువ్వు ఇప్పుడు నీకు తయారు చేసుకో. నువ్వు తయారు చేసుకున్నావు అనుకో, ఆ లక్షణాలు నీకు అలవాటు అయిపోయినాయి అనుకో, అప్పుడు నువ్వు ఆత్మస్థితిలోకి ఉన్నట్టే. ఉన్న స్థితినే చేసుకోవట్లా, నిద్రాస్థితిలో ఉన్నావు నువ్వు అక్కడే. ఆ స్థితిని ఎరుకలో చేసుకో. మౌనాన్ని అలవాటు చేసుకో. కాసేపు కూర్చో, మౌనంగా కూర్చో, నిశ్చలంగా కూర్చో, ప్రశాంతంగా కూర్చో, నిర్మలంగా కూర్చో. నిర్మలం ఏంటి? ఏ చెడు ఆలోచన చేయబాక, అసలు ఏ ఆలోచన చేయబాక, ఏ చెడ్డ ఆలోచనలు అసలు చేయబాక. మలమంటే మలినము. అలా కూర్చో. అలా నువ్వు
ఆత్మశక్తి ప్రాణశక్తి యొక్క గుణములు ఏం చెప్పారో, దాని లక్షణములు ఏం చెప్పారో, అంటే గుణములు కాని గుణములు అవి, లక్షణములు కాని లక్షణములు. మౌనం అన్నాం అనుకో, మౌనంలో ఏముంది, కానీ మాట అంటే ఏముందో అలాగే మౌనాన్ని కూడా నీకు అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి పదం పెట్టారు. వాటిని అన్నింటినీ ఇప్పుడు నువ్వు ఆపాదించుకో, నీకు వాటిని అనుభవించు, మౌనాన్ని అనుభవించు, నిశ్చలతను అనుభవించు, ప్రశాంతతను అనుభవించు, నిర్మలత్వాన్ని అనుభవించు, నిర్గుణాన్ని అనుభవించు, అనంతత్వాన్ని అనుభవించు, సర్వవ్యాపకతను అనుభవించు. ఆ భావంలో భావించుకుంటూ కూర్చో. ఇన్ని చేయాలంటే ఇన్నేం చేయక్కలను, ప్రశాంతంగా కూర్చుంటే చాలు. శరీర మనస్సులు అలా ఆపి కూర్చో, లేదా ఈ గుణాలన్నీ భావించుకుంటూ కూర్చో. అవి కొన్నాళ్ళకి ఆటోమేటిక్గా నేను ప్రాణశక్తి నేను కూడా తెలిసిపోద్ది. అప్పుడు ప్రాణశక్తి నుంచి మనసు, మనసు నుంచి శరీరానికి వస్తావు. ప్రాణశక్తి ఇప్పుడు శరీరం ఉంది, ఆకలి వేస్తుంది, కాబట్టి మనసు పని చేస్తుంది, ఇది ఆహారం అని గుర్తిస్తుంది. ఆహారానికి నీ ఏర్పాట్లు ఏంటో అవి చేసుకుంటావు, మనసు పని చేస్తుంది, తింటావు, వచ్చి కూర్చుంటావు మళ్ళీ. అలా భార్యాభర్తలు ఉన్నారు, శారీరక కోరిక కలిగింది, భార్యాభర్తను గుర్తిస్తుంది, భర్త భార్యను గుర్తిస్తాడు, శారీరక కోరికలు ఎలా చేయాలో జ్ఞానం చెప్పుద్ది, చేర్చుకుంటారు, వచ్చి కూర్చుంటారు. అయ్యో 10 నిమిషాల్లో శాంతించిపోయే విషయాలు ఇవన్నీ. వాటి కోసం ఎందుకు అంత పెద్ద ఇది? అలా సమయం మిగిల్చుకో, తృప్తి పడిపోయి. అలా మిగిల్చుకోవడం సమయంలో ప్రాణశక్తి యొక్క లక్షణాలను నువ్వు నీలో స్థిరపరుచుకో. ప్రాణశక్తి లక్షణాలు ఏం చెప్పారు? అఖండము అన్నారు, అది ముక్కలు ముక్కలుగా ఉండదన్నారు. కాబట్టి సృష్టిలో అనేకంగా కనిపిస్తున్న భావాన్ని వదిలే ఏకభావానికి పెట్టుకో. ఆకాశాన్ని ఏకభావం కుదరట్లేదంటావు, ఆకాశాన్ని చూడు, నిర్మల ఆకాశాన్ని చూడు, అందులో మేఘాలు కదులుతున్నాయి, ఏం చూడబాక, ఖాళీని చూడు. ఈ ఖాళీయే మొత్తం ఉందని భావించుకుని నీ పక్కనే ఉంది, పైకి చూడబాక, నీ చుట్టూ ఉన్న ఖాళీని చూడు. సర్వవ్యాపకంగా ఉంది ఖాళీనే, అది అఖండంగానే ఉందనుకో, అది అనంతంగానే ఉందనుకో, అది సర్వవ్యాపకంగానే ఉందనుకో, నీ పక్కనే ఉంది కదా ఖాళీ అంతా. ఆ భావన మనసుకు బాగా పట్టేలా చెప్పుకో, ఉండు, ఆ స్థితిలో కూర్చో. అప్పుడు అది ముక్త మనస్సు, మోక్ష మనస్సు అవుద్ది, జ్ఞాన మనస్సు అవుద్ది. శరీరం వైపు వెళ్ళింది ప్రాపంచిక మనస్సు, భౌతిక మనస్సు. ఇటు వచ్చింది ఏది? మౌనాన్ని, నిశ్శబ్దాన్ని, నిశ్చలతని, ప్రశాంతతని, అనంతత్వాన్ని, నిర్గుణత్వాన్ని, నిరాకారత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, ఈ అనంత తత్వాన్ని ఆపాదించుకుంటుంది. ఇది కూడా ఆపాదించుకోవటమే, మనసు నేర్చుకోవటమే, భావించుకోవటమే. భావన ఏం లేదు అక్కడ, అభావ స్థితిని భావించుకోవటం. అది అలవాటు చేసుకున్న మనసు ఏమైంది? ఇప్పుడు ఆధ్యాత్మిక మనసు అయింది, ఆత్మజ్ఞాన మనసు అయింది. అదే మోక్ష మనసు. మోక్ష మనసే మోక్షం, ఇంకేం లేదు అక్కడ. అదే ప్రాణశక్తి. మోక్ష మనసు, ఆధ్యాత్మిక మనసు, జ్ఞాన మనసు ఏది ఉందో అదే ఆ ప్రాణశక్తి. అయితే మనసు అన్న ఎందుకంటున్నానంటే, శరీరంలో మనసు వాటిని గుర్తించాలి. నేను ఏకాంతంలో ఉన్నాను, అనంతంగా ఉన్నాను, సర్వవ్యాపకంగా ఉన్నానని శరీరం ఉంటేనే చెప్పుద్ది, అది తెలుస్తుంది, గుర్తింపు, గ్రహణ శక్తి వస్తుంది, నీకు అనుభవం వస్తుంది. నేను ఇప్పుడు అనంతంగా, సర్వవ్యాపకంగా, మౌనంగా, నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా, నిర్గుణంగా, నిరాకారంగా, అనంతుడినై, అనంతురాలునై, సర్వవ్యాపకంగా ఉన్నాను. నాకే రూపము లేదు, నాకే భావము లేదు అనేటువంటి భావాన్ని మనసుకు అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, పట్టుకోవాలి. అది శరీరం ఉంటేనే కుదురుద్ది. అలా మీరు సాధన చేయగా చేయగా ఆ స్థితిని అనుభవించి మనసు అలా అయిపోద్ది. ఇప్పుడు మనసు ఏమైంది? భార్య భార్య అంటే భార్యలు అయిపోయింది, భర్త భర్త అంటే భర్తలు అయిపోయింది, కొడుకు కొడుకు అంటే కొడుకు అయిపోయింది, నేను నాది నా వాళ్ళు అనేది అంతా మనసే కదా, అలా అయిపోతుంది అది. అందుకే దుఃఖం కలుగుతుంది, నేను నాది నా వాళ్ళుగా అయితే. అలాగే ఇక్కడ మౌనం అయిపోద్ది, నిశ్శబ్దం అయిపోద్ది, అనంతం అయిపోద్ది, సర్వవ్యాపకం అయిపోద్ది, నిశ్చలత్వం అయిపోద్ది, నిర్మలత్వం అయిపోద్ది, ప్రశాంతత అయిపోద్ది. అదే ప్రాణశక్తి అయిపోద్ది, అదే ఆత్మజ్ఞానం అయిపోద్ది. ఇటు వచ్చి భార్య భర్త పిల్లలు అయినప్పుడు ఇటు వెళ్ళి ఆత్మజ్ఞానం, ఆత్మశక్తి, ప్రాణశక్తి ఎందుకు అవ్వలేదు? అవుద్ది, అవుతుంది. దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఆ ప్రశాంతతని మనసుకి అలవాటు చేసి నేర్పాలి. ప్రశాంతతని మనసు అనుభవించి గ్రహించాలి, నిరాకారాన్ని మనసు అనుభవించి గ్రహించాలి, నిర్గుణాన్ని మనసు అనుభవించి గ్రహించాలి. అంటే ఇప్పుడు నిర్గుణ మనస్సు, నిరాకార మనస్సు, అనంత మనస్సు, సర్వవ్యాపక మనస్సు, నిశ్చల మనస్సు, నిర్మల మనస్సు, అనంత మనస్సు, అదే ప్రాణశక్తి. అందుకే మహాత్ములు చాలా అద్భుతంగా చెప్పారు, మన ఏవ మనుష్యానాం
కారణం బంధ మోక్షయో. శరీరం వైపు వెళ్తే బంధ మనసు, ప్రాణశక్తి వైపు వచ్చి ప్రాణశక్తి అనుభవాన్ని పొందినప్పుడు మళ్ళీ తిరిగి మనకేం చూపిస్తుంది? నిరాకారాన్ని చూపిస్తుంది, నిశ్చలత్వాన్ని చూపిస్తుంది, ప్రశాంతతను చూపిస్తుంది, మౌనాన్ని చూపిస్తుంది, అనంతత్వాన్ని చూపిస్తుంది, సర్వవ్యాపకతను చూపిస్తుంది. ప్రాణశక్తి వైపు వచ్చినప్పుడు అయ్యాక చూపించాలి మనసు, అప్పుడు మనకు ఆ భావాలు వచ్చేస్తాయి. అది మోక్ష మనసు. మళ్ళీ ఇటు శరీరం వైపు వచ్చింది మనకి ఏం చూపిస్తుంది? నా శరీరాన్ని చూపిస్తుంది, నా ఆకలిని చూపిస్తుంది, నా కోరికలను చూపిస్తుంది, నా భార్యను చూపిస్తుంది, నా పిల్లలను చూపిస్తుంది, నా భర్తను చూపిస్తుంది, నా కుటుంబాన్ని చూపిస్తుంది, ప్రాపంచిక విషయాలను చూపిస్తుంది. అనుభవించు, తిను, తాగు, బతుకు, లేదా చచ్చిపోతావు అని చెప్పింది. అటు ఇటు తిరగగలిగినటువంటి మనసు ఏదుందో అదే జీవన్ముక్త మనసు. అందుకని మనసు సెంటర్లో ఉంది. దాన్ని ప్రాణశక్తి వైపు తీసుకెళ్ళాలి, దాన్ని శరీరం వైపు తీసుకురావాలి. శరీరం వైపు తీసుకురావడం అనేది సహజంగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనం ట్రై చేయక్కర్లా. దాన్ని ప్రాణశక్తి వైపు తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి. ట్రై చేయాలంటే ఏం చేయాలి? ఏమీ చేయదు. ప్రాణశక్తి గుణాలు చెప్పారు, ఆత్మశక్తి గుణాలు చెప్పారు, ఆ నిరాకార తత్వం చెప్పారు, ఆత్మ ఎలా ఉంటుందో చెప్పారు. ఆ లక్షణాలని మనసుకు ఆపాదించు, భావించుకో. ఇప్పుడు భార్య అని భావించుకున్నావు కదా, పెళ్లి చేసుకొని. భర్త అని భావించుకున్నావు కదా, పిల్లలని భావించుకుంటున్నావు కదా, డబ్బు అని భావించుకుంటున్నావు కదా. అయ్యే కదా కోరికలు అయింది, అయ్యే కదా వ్యసనాలు అయింది. అలా ఇక్కడ నిరాకారం అని భావించుకో, నిర్గుణం అని భావించుకో, కూర్చో కాసేపు, అదే తపస్సు. సర్వవ్యాపకం భావించుకో, అదే తపస్సు. అనంతమని భావించుకో, అదే తపస్సు. అదంతా మనసుకు అలవాటు అయిపోయింది అనుకో, అప్పుడు ఇదేమైంది? ఇటువైపు మనసు మోక్ష మనసు అయింది, ప్రాణశక్తి అయింది. అది మనసే ప్రాణశక్తి అయిపోయింది. మనసే ప్రాణశక్తి అయిపోయింది. నా భార్య నేను అయిపోయాను కాబట్టి నాకు దుఃఖం వస్తుంది. విడిగా శరీరాలు వేరుగా ఉండొచ్చు, కానీ నా భార్య అనే భావన నాలో కలిసిపోయింది, నా కుమారుడు అనే భావన నాలో కలిసిపోయింది, నా కుమార్తె అనే భావన నాలో కలిసిపోయింది, నా ఇల్లు, నేను, నాది, నా వాళ్ళు అనేవన్నీ నాలో కలిసిపోయింది. వాళ్ళు విడిగా శరీరాలు కనపడవచ్చు, నాలో కలిసిపోయి ఉన్నారు కనుకనే నాకు బాధ, దుఃఖం, ఆవేదన అనేకం వచ్చేసి నేను తప్పులు కూడా చేసేస్తాను, చెడు కూడా చేసేస్తాను, ఇతరులను మోసం చేసేస్తాను నా వాళ్ళ కోసం. లేదా నాకు ఆవేదన ఎందుకు వస్తుంది, దుఃఖం ఎందుకు వస్తుంది? అది నాలో కలిసిపోయి ఉన్నాయి. అలాగే ఈ ఆత్మశక్తి ఆ భావనలోకి, ఆ గుణాల్లోకి వెళ్ళినప్పుడు మనసులో అది కలిసిపోద్ది. ఆత్మశక్తి మనసులో కలిసిపోద్ది, ప్రాణశక్తి మనసులో కలిసిపోద్ది, నిశ్చలత మనసులో కలిసిపోద్ది, సర్వవ్యాపకత మనసులో కలిసిపోద్ది. కలిసిపోవడం పెద్ద విశేషమే ఉందండి. సాధన చేయాలి. దేవుడు 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 అన్నప్పుడు ఆ దేవుడిని మీ మనసుకు పెట్టించుకోవాలి. ఎక్కడ కనపడ్డాడు దేవుడు మీకు? కాబట్టి అది శరీర భావంలో నిజం కాబట్టి ఒక రూపం పెట్టారు కాబట్టి, ఒక ప్రార్థనాలయం కట్టారు కాబట్టి, అందులో ఒక బొమ్మ పెట్టారు కాబట్టి, బోల్డ్ ఫోటోలు తయారు చేస్తున్నారు కాబట్టి, ఆ ఫోటోలన్నీ పెట్టి షాపులు పెట్టి అమ్మేస్తున్నారు కాబట్టి, ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి అది ఈజీగా ఉంది మనకి భావనకి. ఎందుకని శరీర భావన మనకు అలవాటు కాబట్టి. ఇప్పుడు నిరాకార భావానికి ఏ ఫోటో పెడతారు? నిరాకారానికి, నిరాకారం, నిర్మలం, సర్వవ్యాపకం, అనంతానికి ఏ ప్రార్థనాలయం కడతారు? అందుకని ఎవరు ప్రార్థనాలయాలు కట్టరు చెప్పలేరు. అది నువ్వు భావించుకోవాలి. నీకు అర్థమైనట్టు విషయం చెప్పారు అంతే. ఎందుకంటే ఇప్పుడు నిరాకారానికి ప్రార్థనాలయం కట్టారనుకోండి, మళ్ళీ శరీరం అయిపోయింది, ఆకృతి వచ్చింది. నిర్గుణానికి ఒక రూపం పెట్టారనుకోండి, ఒక విధానం చెప్పారనుకోండి, అది గుణం అయిపోయింది. అందుకని మనసుకి నిర్గుణాన్ని కాసేపు అలవాటు చేయండి. రోజు గుణాల్లో తిరగండి శరీరంతో. ఇటువైపు కూడా వచ్చి కూర్చోండి. ఇది కూడా మీరే. మీకు ఎవరో గురువు ఇస్తారు, మీకు ఎవరో మహాత్ములు ఇస్తారు, మీకు ఎవరో దేవతలు దేవుళ్ళు వచ్చి దీవించి ఇచ్చేస్తారు, మీకు ఎవరో మహిమల మాయలు అద్భుతాలు చేసి మోక్షాన్ని ఇచ్చేస్తారు అనుకుంటే భ్రమ. అది మీ మనసు. మీ మనసునే మీరు ప్రాణశక్తి కింద మార్చేయాలి. మీ మనసుకే మీరు మొత్తం ఆ ప్రాణశక్తి లక్షణాలు, ఆత్మశక్తి లక్షణాలు, దైవశక్తి లక్షణాలు, విశ్వశక్తి లక్షణాలు ఏం చెప్పారో అవన్నీ మీ మనసులో కలిపేయాలి. మనసుగా అవి నేర్పాలి, సాధన చేయాలి. అప్పుడు అది విశ్వ మనస్సు అయిపోద్ది. అంటే విశ్వశక్తి మనస్సు అయిపోద్ది, ప్రాణశక్తి మనస్సు అయిపోద్ది. మనస ప్రాణశక్తి అంటే ఏంటి అనగానే పట్టినట్టు పట్టుకుపోద్ది. ఇప్పుడు మనం మనస మా అబ్బాయి ఏడు అనగానే చూపించట్లే, అడుగా మా అబ్బాయి అని. మా అమ్మాయి ఏది అనగానే చూపించట్లేదు, అదుగా మా అమ్మాయి అని. డబ్బులు చూడగానే చెప్పట్లేదు, 100 రూపాయలు, 500 కాగితాలు అని చెప్పట్లే, ఇది బంగారం అని చెప్పట్లేదు, వస్తువులు అని చెప్పట్లేదు, మనసుగా చెబుతుంది అదంతా. అలాగే అప్పుడు మోక్షం అంటే ఏంటి అనగానే మోక్షం చెప్పేస్తుంది మనసు. అదే మోక్ష మనసు. అందుకే మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో. కన్ఫ్యూజన్ ఎందుకు ఉందంటే మీరు అసలు చేయట్లే. ఇది
అదేదో పొందేది అనుకుంటున్నారు. ఏం పొందేది కాదు, ఏమీ లేదు. ప్రశాంతంగా కూర్చోండి, శరీరంతో మీరు చేయాల్సినవి చేసుకొని సమయం మిగిల్చుకోండి. ఆ సమయంలో ప్రశాంతంగా కూర్చోండి అంతే. ఆ కూర్చోండంలో లక్షణాలు ఏం చెప్పారో అవి సాధన చేయండి. నిర్గుణం అన్నారు, నిర్గుణంగా ఉండడానికి ట్రై చేయండి. నిరాకారం అన్నారు, నిరాకారాన్ని భావించుకోవటానికి ట్రై చేయండి. అనంతం అన్నారు, అనంతాన్ని భావించుకోవడానికి మనసుకు నేర్పండి. భావించుకునేది మనసేగా, సాధన అంతా మనసుతోనేగా జరిగేది, గ్రహింపు అనేది అంతా మనసుతోనే జరిగేది. కాబట్టి నిరాకార మనస్సును తయారు చేయండి, సర్వవ్యాపక మనస్సుని సర్వవ్యాపకత్వాన్ని మనసులో భావించుకోండి. దానికి మీకు చెబుతున్న ఆకాశాన్ని ఆలంబనంగా పెట్టుకోండి. మీ ఆకాశం అంటే పైకి చూడబాకండి, మేఘాలతో ఉన్న ఆకాశం కనపడుద్ది. రాత్రి అయితే నక్షత్రాలతో ఉన్న ఆకాశం కనపడుద్ది కాదు. మీ చుట్టూ ఉన్న ఖాళీని చూడండి చాలు. ఆ ఖాళీని భావించుకోండి సర్వవ్యాపకంగా, దాన్ని అనంతంగా భావించుకోండి. ఉన్నది నిజంగా భావించుకోవడానికి మీరు సాధన అంటే అది భావన. మనసుకి ఇప్పుడు దాన్ని అంటిస్తున్నారు, నిరాకారాన్ని అంటిస్తున్నారు, నిశ్చలత్వాన్ని అంటిస్తున్నారు, అనంతత్వాన్ని అంటిస్తున్నారు, నేర్పుతున్నారు మనసుకి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకుందే కదా మనసు అయింది. పుట్టిన దగ్గర నుంచి శరీరము ఏమి అనుభవించుకుంటూ వచ్చిందో, ఏం గ్రహించుకుంటూ వచ్చిందో అదే కదా మనసు అయింది. అదంతా నేర్చుకోవటం తెలుసుకోవటమే కదా. అలాగే దీన్ని నేర్చుకొని తెలుసుకుందాం. ఇక్కడ ప్రపంచంలోకి వస్తువులు ఉండవు, కానీ ఇక్కడ భావం ఉంది, జ్ఞానం ఉంది, మనం భావించుకోగలం. భావనాత్మక శక్తి మనకుంది. ఆ భావనాత్మక శక్తికి వెళ్ళి భావించుకోకుండా శరీరం వైపు నుంచి ఆలోచిస్తూ దాన్ని శరీరం వైపు నుంచి అర్థం చేసుకుందాం అనుకున్నప్పుడు ఎప్పుడు కన్ఫ్యూజన్గానే ఉంటుంది. తెలివికి, ప్రజ్ఞకి, బుర్రకి అర్థమైనట్టు ఉంటుంది. ఇది జ్ఞానంలో జ్ఞానానికి, తెలివికి అర్థమైనట్టు ఉంటుంది. కానీ ఆ తెలివి మళ్ళీ శరీరంతోనే ఉంది, మనసుతోనే ఉంది, అందుకని అర్థం కానట్టు ఉంటుంది. అందుకే మళ్ళీ ఎన్నిసార్లైనా విందాం అనిపిస్తుంది. వింటున్నప్పుడు అర్థమైనట్టు అర్థం కానట్టు, అర్థమైనట్టు అర్థం కానట్టు. ఎందుకని శరీరంతో జరుగుతుంది ప్రక్రియ మొత్తం. ఇక్కడ మీకు అది అర్థమైనట్టు స్థిరపడిపోవాలి, జీవన్ముక్త స్థితి వచ్చేయాలి అంటే మీరు వింటం కాదు, సమయం మిగిల్చుకొని ఆత్మ గుణాలను మీరు ఆపాదించుకోవాలి. ఆత్మ గుణాలను సాధన చేయాలి. ప్రాణశక్తిలా గుణాలను సాధన చేయాలి. గుణాలు అనేవి లేవు, కానీ ఆ పదం వాడపోతే మీకు ఎలా తెలుస్తుంది? ఆత్మశక్తి లక్షణాలను మీరు ఆపాదించుకోవాలి. మీకు అదే సాధన కూర్చొని. అలానే దానికి లక్షణాలు లేవు, గుణాలు లేవు, కానీ ఏం పదం వాడని మీకు చెప్పాలంటే, మీకు అర్థం అవ్వాలంటే ఈ పదాలేక వాడాలి. ఏంటి దాని లక్షణాలు? నిరాకారము, నిశ్చలము, ప్రశాంతము, దాని గుణాలు కూడా. అది ఏకము, అనంతము. ముందు ఏకము అనే భావాన్ని బాగా పెట్టుకోండి. అది అసలు ద్వంద్వత్వమే కాదు, అద్వైతము. రెండవది లేదు అక్కడ. ఏకము, అనంతము, అద్వైతము, ఇవన్నీ మీరు కూర్చొని వీటిని భావన చేస్తున్నప్పుడు మీరు ఎరుకతో ప్రాణశక్తి స్థితిలో ఉన్నట్లు లెక్క. కుదరకపోవచ్చు స్టార్టింగ్లో, తర్వాత కుదురుద్ది. సైకిల్ తొక్కడమే 4 రోజులు పడితే కానీ రాదు. మీరు సాధన చేయకుండా అర్థం అవ్వదు. ఎందుకని? అర్థం చేసుకుంటుంది శరీరమే. ప్రజ్ఞకి అర్థమవుతుంది, కానీ శరీరానికి వచ్చేటప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. ప్రజ్ఞకి అర్థమవుతుంది, కానీ శరీర భావనలోకి వచ్చే కన్ఫ్యూజన్. ఎందుకని? శరీర భావనలోనే ఉంటాం మనం. ప్రజ్ఞాపరంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పేదంతా ప్రజ్ఞాపరంగా, కానీ నేను మళ్ళీ మీకు ప్రతి శీర్షికలో చెబుతాను, నేను సామాన్యుణ్ణి, నాకు ఏ అనుభవం కాలేదు. ఎందుకని? ఆత్మశక్తి పరంగా అనుభవం వల్ల నేను మీకు చెబుతున్న స్థితుల్లో నేను కూర్చోలేదు. శాశ్వతంగా నాకు ఆ స్థితి మనసుకు హత్తుకోలేదు. నేను అది అయిపోలేదు. అది అయిపోతే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఊరిని డోర్లోంచి వెళ్ళిన మనుషుల్లాగా వచ్చేస్తుంటాం. మన ఇంట్లో ఒక రూమ్లోంచి ఒక రూమ్లోకి డోర్లు ఉన్నాయి, తలుపులు ఉన్నాయి. అవసరమైనప్పుడు తలుపు వేసేస్తాం, లేనప్పుడు తలుపు తీసుంటే ఇటు నుంచి అటు వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ డోర్లోంచి ఆ డోర్లోకి వెళ్ళేవాడికి శ్రమ ఏమన్నా ఉందా? గడప దాటి వెళ్తామేగా, శ్రమే ఉండదు. ఆ గదిలోంచి ఈ గదిలోకి, ఈ గదిలోంచి ఆ గదిలోకి. అలాగే ఆత్మస్థితిలోంచి దేహస్థితిలోకి, దేహస్థితిలోంచి ఆత్మస్థితిలోకి వెళ్ళడానికి జీవన్ముక్తుడికి ఏమి ఇబ్బంది ఉండదు. అది ఒకటే ప్లేస్. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అంతే భావమార్పు. కానీ మీరు భావమార్పుకి ఆత్మస్థితిని అసలు మీరు మనసుకు అలవాటు చేయలేదు కదా. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్ళేదేంటి? మనసు, శరీరం ఉన్నంత వరకు. మరి మీరు ఆ మనసుకు అలవాటు చేయలేదుగా. మనసుకు అలవాటు చేస్తే అప్పుడు అర్థమైనట్టు ఉంటుంది, అనుభవం అయినట్టు ఉంటుంది. కాదు విన్నంత కాలం వెంటనే శరీరంతోనే జరుగుతుంది. తెలివికి అర్థమవుతుంది, ప్రజ్ఞకి అర్థమవుతుంది, కానీ మనసుకు సాధనతో దాన్ని మనం అలవాటు చేయలేదు కనుక మళ్ళీ అలవాటు లేని విషయాన్ని మనసు పట్టుకోలేకపోతుంది.
ముందు మనసుకు అలవాటు చేస్తే పట్టుకుంటుంది. ఓ సిగరెట్ అలవాటు చేసాం పట్టుకుంటుంది, ఒక కాఫీ అలవాటు చేసాం పట్టుకుంటుంది, ఒక పెళ్ళాన్ని అలవాటు చేసాం పట్టుకుంటుంది, ఓ మొగుడిని అలవాటు చేసాం పట్టుకుంటుంది, డబ్బుని అలవాటు చేసాం పట్టుకుంటుంది, ప్రపంచాన్ని అలవాటు చేసాం పట్టుకుంటుంది, ఏకాంతాన్ని అలవాటు చేయలేదు పట్టుకోలేకపోతుంది, ప్రశాంతతని అలవాటు చేయలేదు పట్టుకోలేకపోతుంది, నిర్గుణాన్ని అలవాటు చేయలేదు పట్టుకోలేకపోతుంది, నిరాకారాన్ని అలవాటు చేయలేదు పట్టుకోలేకపోతుంది, అనంతాన్ని అలవాటు చేయలేదు పట్టుకోలేకపోతుంది, ఏకత్వాన్ని అలవాటు చేయలేదు పట్టుకోలేకపోతుంది, సమానత్వాన్ని అలవాటు చేయలేదు పట్టుకోలేకపోతుంది, అద్వైతాన్ని అలవాటు చేయలేదు పట్టుకోలేకపోతుంది, నిర్మలత్వాన్ని అలవాటు చేయలేదు పట్టుకోలేకపోతుంది. అలవాటు చేయండి. ఎంత తేలికండి, అలవాటే కదా చేయాల్సిందే. కాఫీ అలా అలవాటు చేసుకున్నారో మౌనాన్ని అలా అలవాటు చేసుకోండి. ఇటు శరీరం వైపు అలవాట్లన్నీ అలా చేసుకున్నారో, అలవాటు చేసుకోకుండా శరీరం వైపు కూడా ఏది అలవాటు అవ్వదు. పసిబిడ్డ నుంచి ఇప్పుడు వరకు మనకు అలవాటు అయినవన్నీ మనం అలవాటు చేసుకున్నవే. అలా అటువైపు కూడా అలవాటు చేయండి. అలవాటు చేయటం సాధన. దానికి శీర్షికలు చెప్పుకుంటున్నాం. నేను ఎందుకు సామాన్యుణ్ణి నేను పొందలేదు అంటున్నానంటే, ఆ అలవాటు చేయటం అనే ప్రక్రియలో నేను సంపూర్ణంగా సఫలీకృతుడిని కాలేదు చెప్పటం వరకే వచ్చిందంతే. నేను అట్నుంచి ఇటు నుంచి అటు గదుల్లో తిరిగినట్టు తిరగలేను జీవన్ముక్తుడిలాగా, రమణ మహర్షిలాగా. ఒకే ప్లేస్ అది, గది గోడూరిని పెట్టామంతే. ఈ గదిలోంచి ఆ గది, ఆ గదిలోంచి ఈ గదికి సౌకర్యం కోసం గదులు పెట్టుకున్నాం, కానీ ప్లేస్ అంతా ఒకటే. అది గోడలు తీసేస్తే ఏక ప్లేస్ అది. అలాగే మనలో ప్రాణశక్తి అదే, మనసు అదే, శరీరం అదే, అది అక్కడే ఉంది. ఈ స్థితిలోకి ఆ స్థితిలోకి మనసు కదులుతూ ఉంటుంది. అప్పుడు భావం మారుతూ ఉంటుంది. శరీర స్థితిలోకి వచ్చినప్పుడు ఒకలా ప్రవర్తిస్తాం, ఆ ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇంకోలా ప్రవర్తిస్తారు జీవన్ముక్తులు. కానీ మనకు తెలియదు అది, మనం ఆ స్థితిలోకి వెళ్ళాలి. అందుకని అలవాటు చేయండి, అద్భుతమేం లేదు ఇందులో. కాదు అద్భుతాలు, మహిమలు, మాయలు, మతాలు, దేవుళ్ళు, గొడవలు, గోళ్ళు, ప్రచారాలు, పరుగులు, ఉరుకులు, డబ్బులు, సేవలు ఇలాంటివి పెట్టుకుంటా ఉంటారా? మీ ఇష్టం, ఎటు పడితే ఎటు పోండి, ఎవరొద్దన్నారు. ప్రపంచంలో ఎవరికైనా సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. అందరూ అనంత ఆత్మశక్తి అనేటువంటి ఈ ఆకాశ గంగ అనే ఈ సాగరంలో, శక్తి సాగరంలో ఓలలాడుతూ ఈదులాడుతున్నోళ్ళే. ఇది కానోళ్ళు ఎవరు లేరు. ఆత్మశక్తి కానోళ్ళు ఎవరు లేరు. మీరు ప్రచారకులైనా, మీరు మత పెద్దలైనా, మీరు గురువులైనా, మీకు ఏ బోర్డులు పెట్టుకున్నా, ఇక్కడ ఎవరైనా సరే ధూళి కణంతో సహా జంతువులైన మనుషులైన విశ్వంలో ఉన్న సమస్తము అనంత ఆత్మశక్తి సాగరములు ఎగిసిపడుతున్న కెరట తరంగముల సృష్టి. శక్తి కానోళ్ళు ఎవరూ లేరు. కాబట్టి మీ స్వేచ్ఛ మీకు ఉంది, మీకు ఇష్టం వచ్చినట్టు పోండి. కాదు ఇలా పొందాలనుకుంటారా, ఇదిగో ఇలా సాధన చేసుకోండి. ఆ స్థితుల్ని మనసుకు అలవాటు చేయండి. అప్పుడు అర్థమైనట్టు, అనుభవం అయినట్టు ఉంటుంది. అది నాకు ఇంకా పూర్తిగా రాలేదు కాబట్టి నేను సామాన్యుడినే. మళ్ళీ 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 తెలియజేస్తున్నాను. విషయం అర్థమైంది, ఆ వైపు సాగుతున్నాను, కానీ నాకు అది సంపూర్ణంగా అనుభవం రాలేదు. ఏంటి సంపూర్ణ అనుభవం అంటే, ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళినట్టు, ఆ గదిలోంచి ఈ గదిలోకి రావడానికి అక్కడ అడ్డు ఏమి లేవు. సౌకర్యం కోసం తలుపులు పెట్టుకున్నాం అంతే. తలుపులు తీసుకున్నప్పుడు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్తానికి ఏముంది అందులో? మన ఇల్లే కదా అసలు, మనం కట్టుకున్న గోడలే. ఇంతకుముందు ప్రదేశం అంతా ఏక ప్రదేశమే, దాన్నే మనం డివైడ్ చేసుకున్నాం. అలాగే ఇది ఏక ప్రదేశమే, దాన్నే డివైడ్ చేసుకున్నాం. శరీరం అని, మనసు అని, ప్రాణశక్తి అని, మొత్తంగా అది ఒకటే ప్రదేశం. అయితే ఇటు వచ్చినప్పుడు ఈ రూమ్లో కొన్ని ఉంటాయి, ఆ రూమ్లో కొన్ని ఉంటాయి. కాబట్టి శరీరం వైపు మనకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు శక్తి వైపు అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకోవడం శక్తి లక్షణాలను భావించుకుంటూ కూర్చోండి. ఆ భావనా బలం పెరిగినప్పుడు శక్తి లక్షణాలను మనసు ఆపాదించుకొని ఆ లక్షణాలను తాను అనుభవించి తను ఆ రూపంగా మార్పు చెందగలిగినప్పుడు, మనసు మౌనం అయిపోగలిగినప్పుడు, మనసు నిశ్చలం అయిపోగలిగినప్పుడు, మనసు అనంతం అయిపోగలిగినప్పుడు, మనసు నిరాకారం అయిపోగలిగినప్పుడు, మనసు ఏకత్వం అద్వైతం అయిపోగలిగినప్పుడు, మనసు సర్వవ్యాపకం అయిపోగలిగినప్పుడు, అలా అయిపోయే వరకు అభ్యాసం చేయాలి. అది జీవన్ముక్త స్థితి. అందులోంచి మళ్ళీ ఈ గదిలోకి వస్తూ ఉంటుంది, శరీరంలోకి వచ్చి శరీరంకి ఏం కావాలో అన్ని సమకూర్చేసి మళ్ళీ అందులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే జీవన్ముక్త స్థితి. అందుకని జీవన్ముక్తులైన మహాత్ములైన శరీర భావం ఉంది. ఇబ్బందులు పడ్డారు, బాధలు పడ్డారు, ఇసుగు పడ్డారు. కానీ మనంత కాదు. ఎందుకని? వాళ్ళకి రెండోది కూడా తెలుసుగా, ప్రాణశక్తి గదిలోకి అటు వెళ్ళటం కూడా తెలుసుగా. కాబట్టి ఇసుగులు చికాకులు శరీరం వైపుకి వచ్చినప్పుడు కాసేపు ఉన్నా అటైపు వెళ్ళేటప్పటికి అభావ స్థితిలోకి వెళ్ళిపోయేవాళ్ళు, హాయిగా ఉండేవాళ్ళు. ఎందుకని? నిద్రాస్థితి, అభావస్థితి ఎలా ఉంటుందంటే నిద్రాస్థితిలో. నిద్రాస్థితి ఎలా ఉంది? సుఖంగా ఉంది, హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. అలాగే ఉంటుంది అభావస్థితిలోకి వెళ్తే. శరీర స్థితికి వచ్చినప్పుడు కాస్త చికాకు ఉండొచ్చు, సంతోషం ఉండొచ్చు, మేబీ.
అది వస్తే కానీ తెలియదు, ఎందుకంటే నేను ఆ స్థితిని పొందలేదు. అందుకని కన్ఫ్యూజన్గా ఉందని మన ఈ సోదరుడు ఇంతకు ముందు కూడా ఒక శీర్షికలో ఇది కొద్ది కన్ఫ్యూజన్గా ఉంది, వివరించండి దాన్ని ఎలా భావించుకోవాలని అడిగారు. అసలు కన్ఫ్యూజన్ ఎప్పుడు పోద్ది అంటే మీరు దానిని మీ మనసుకు పట్టించాలి. మన ఏవో మనుష్యానాం కారణం బంధ మోక్షయో. మానవునికి అతని మనస్సే, ఆమె మనస్సే బంధమునకు గాని, బంధము అంటే శరీరం వైపు ప్రపంచం వైపు అనేకములు ఉంటాయి అక్కడ, బంధమునకు గాని మోక్షము, మోక్షము అన్నప్పుడు ప్రాణశక్తి ఆత్మశక్తి అనేకములు ఉండవు, ఏకత్వం ఉంటుంది అక్కడ, సర్వవ్యాపక ఏకత్వం ఉంటుంది అక్కడ. మోక్షమునకు అతని మనస్సే ఆమె మనస్సే కారణము. కాబట్టి మనస్సుకి మీరు మోక్ష భావాల, మోక్ష గుణాలు, ఆత్మశక్తి గుణాలు, బ్రహ్మము గుణాలు, బ్రహ్మము లక్షణాలు ఏమున్నాయో అవన్నీ మీరు మీ మనస్సుకి అలవాటు చేయాలి. అలవాటు చేయటమే సాధన. రోజు కాసేపు కూర్చొని మనసులో అవి భావించుకోండి. మనసు అటు అన్నింటినీ బలంగా పట్టుకునే వరకు భావం చేసుకుంటానే ఉండండి. ఓ చిన్నతనంలో స్కూల్కి పంపితే ఆ అనే అక్షరం దిద్దడానికి, ఇంగ్లీష్ అక్షరాల్లో ఏ అనే అక్షరం దిద్దడానికి కొన్ని వందల వేల సార్లు దిద్దితే కానీ రాలేదు, భౌతికమైన ఒక అక్షరం. మరి ఈ భావాలను మనసుకు పట్టించాలి అంటే అనంత భావాన్ని, నిర్గుణ భావాన్ని, నిరాకార భావాన్ని, ఏకాంత భావాన్ని, అద్వైత భావాన్ని, సమానత్వ భావాన్ని పట్టించాలంటే మరి టైం పడుతుంది కదండి. అది కూడా దిద్దండి, కూర్చొని దిద్దటమే సాధన. మనసుతో దిద్దండి, మనసుతో మౌనాన్ని దిద్దండి, నిరాకారాన్ని దిద్దండి, నిశ్చలత్వాన్ని దిద్దండి, అనంతత్వాన్ని దిద్దండి, సమానత్వాన్ని దిద్దండి, ఏకత్వాన్ని దిద్దండి, అద్వైతాన్ని దిద్దండి. అలా దిద్దండి, పదే 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 దిద్దండి, అదే వస్తుంది. అప్పుడు అనుమానాలు తీరిపోతాయి. అప్పటి వరకు ఈ చెప్పుకుంటూ కూర్చుందాం. ఎందుకని దిద్దినా ఎంత దిద్దినా నేనే ఇంకా పొందలేదాన్ని. అలా నేను అంత బాగా ఏం దిద్దట్లేదు అనుకోండి. ఎందుకంటే నాకు కుటుంబం ఉంది, కుటుంబ జీవితం ఉంది, కొంచెం అనారోగ్యాలు ఉన్నాయి, ఆర్థిక బాధలు ఉన్నాయి, సామాజిక బాధలు ఉన్నాయి, కుటుంబాలు ఇంకా సెటిల్ అవ్వలేదు, పిల్లలు ఉన్నారు, కాబట్టి కుటుంబ సమస్యలు ఉన్నాయి, బయట నుంచి వచ్చే సమస్యలు ఉన్నాయి, చుట్టూ బంధుమిత్రులతో సమస్యలు ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి నాకు. ప్లస్ అలా ఆర్థికం వదిలేశాను, 5 ఏళ్ల నుంచి మౌనంగా ఉంటున్నాను. అందుకని వీటన్నిటి మీద నేను సాధన కూడా అధికంగా చేసే స్థితిలో లేను. కానీ నాకు అది అర్థమైంది, ఎంతో కొంత కుదిరినంత చేస్తున్నాను. అందుకని సాధనలో భాగంగానే ఈ శీర్షికలు పంచుకుంటున్నాను. అలా పూర్తిగా కూర్చోగలిగిన స్థితి నాకు రాలేదు. కూర్చొని ఇప్పుడు ఆ భావాలను భావించుకునే అంత పరిస్థితుల్లో నేను లేను. నా కొడుకు ఇంకా చదువుకుంటున్నాడు, నా కుమార్తె ఇంకా వివాహమే అవ్వలేదు. ఇవన్నీ అవకాశంగానే నేను ఆర్థికం వదిలేసి జీవితకాల మౌనం అని పెట్టేసుకున్న భార్య ఉంది. మా ఇంట్లో మళ్ళీ నా భార్య తల్లి అత్తగారు ఉన్నారు, వృద్ధురాలు, ఆమె 75 ఏళ్ళు పైన ఉన్నాయి. మళ్ళీ మా ఇంటి అవసరాలు పనులన్నీ చూసుకోవాలి. ఎందుకంటే జీవితకాల మౌనం పెట్టుకున్న మా ఇంటికి ఎవరో రారు, మనుషులు రావద్దని చెప్పాను. నేను ఎవరింటికి వెళ్ళను, నా పనులన్నీ నేనే చేసుకోవాలి. కూరగాయలు తెచ్చుకోవాలి, కిరాణా సరుకులు తెచ్చుకోవాలి, ఇంట్లో వాళ్ళకి ఏదన్నా వస్తే అన్నీ చూసుకోవాలి. అవన్నీ నేను చేస్తాను, చాలా హాయిగా ఆనందంగా చెబుతున్నాను. నేను ఇప్పుడు చెప్పిన నాకేం బాధలు కాదు. ఎందుకు ఆ స్థితిని పొందలేకపోయాను, ఇన్ని మీతో చెబుతున్నా, నేను ఎందుకు అలా కూర్చోలేకపోతున్నానంటే ఇవన్నీ నిర్వర్తించుకున్నా కూర్చుంటాను. నా బాధ్యతలు అసలు వదలను నేను, అసలు వదలకూడదు. ఎందుకని శరీరం ఇచ్చింది అందుకు, అందులోంచే నువ్వు ఇవన్నీ సాధించుకోవాలి. కాబట్టి ఆ మనసు అటు పనిచేస్తూ ఉంటుంది, అది భౌతిక మనస్సు, దాని పని అది చేసుకుంటుంది. ఆధ్యాత్మిక మనసు తయారు చేసుకోవాలి మనం. అందుకని అది చెదిరిపోకుండా మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్నా. ఇలా ప్రశ్నలు అడిగే వాళ్ళందరూ కూడా నాకెంతో సహకరిస్తున్న నా గురువులు. మీరు ప్రశ్న అడగకపోతే చెప్పాలని కూడా నాకు తెలియదు, ఇలా వివరంగా చెప్పాలని విషయాలు తెలుసు నాకు. మీరు ప్రశ్నలు అడగటం వలన అది నాకు మననం అవుతుంది, మళ్ళీ నేను మననం చేసుకుంటున్నా. మీకు చెప్పడంలో నాకు ఇప్పుడు దాని గురించి ఆలోచించాలి, మననం చేయాలి. అంతసేపు ఆ భావాల్లోనే ఉంటాక నేను భావ తపస్సు జరుగుతుందా, శ్రవణం జరుగుతుందా, మననం జరుగుతుందా, మీకు చెప్పడం కోసం ఆలోచించినప్పుడు ఆలోచన మథన తపస్సు జరుగుతుందా, మీకు అర్థమైందో లేదో మళ్ళీ మీకు అర్థం అవ్వాలంటే ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి అంటే మళ్ళీ మీ ప్లేస్లో నేను కూర్చొని ఆలోచించి నాకు తెలిసిన విషయాన్ని మీకైతే ఎలా తెలుస్తుంది అని మీ ప్లేస్కి వచ్చి చెప్పాలి. 2 ప్లేస్లు యాక్షన్ చేయాలి నేను. నా ప్లేస్లోంచి నాది నేను చూసుకుంటూ మళ్ళీ మీకు అడిగిన వాళ్ళకి ఎలా అర్థమవుద్ది అనేది కూడా ఆలోచించాలి. ఇదంతా నాకు తపస్సు అయింది, సాధన అయింది. అంటే ఏదో రోజుకి నా పిల్లలు సెటిల్ అయిపోయి పరిస్థితులు చక్కగా వెళ్తే ముందుకు ఎందుకు సెటిల్ అవ్వరు? ప్రపంచంలో అందరూ సెటిల్ అవుతున్నారు ఎక్కడో చోట. మాకేం గొప్ప గొప్ప కోరికలు లేవు. ఏదో ఒకటి వాళ్ళు ఇంత సంపాదించుకొని వాళ్ళ అన్నం వాళ్ళు తినేస్తే నా బాధ్యత అయిపోద్ది.
అయితే అలానే నాకు ఆల్రెడీ 57 ఏళ్ళు వచ్చేసినాయి, కొంచెం శరీరం సహకరించాలి. ఇలా అన్నీ వచ్చినప్పుడు అలా ముందుకు వెళ్తూ ఉంటాను అంతే. నా కర్తవ్యాలు, నా బాధ్యతలు నేను చక్కగా నిర్వర్తించుకుంటాను. నేను అసలు ఏదీ తప్పను, అలా హాయిగా సాగుతాను. అలాగే నాలో వచ్చిన మార్పులు అది చక్కగా నాకు తెలుసు. నేను అసలు అబద్ధం ఆడను, మోసం చేయను. గతంలో అన్నీ ఉండే, మానవులకు ఉండే అన్ని లక్షణాలు ఉండే, కానీ అవన్నీ పోయినాయి. భయాలు పోయినాయి, బాధలు పోయినాయి, దుఃఖాలు పోయినాయి. జస్ట్ కర్తవ్యాలు చేసుకుంటూ ఉంటాను. ఆ కర్తవ్యాలలో వయసు రీత్యా కావచ్చు, కర్తవ్యాలు ఉండటం కావచ్చు, జీవితకాలం మౌనం పెట్టుకోవటం కావచ్చు, డబ్బును వదిలేయటం కావచ్చు, వీటన్నింటి వల్ల కొంచెం నేను నా సాధన అంత ఈజీగా చేయలేను. ఇక్కడ ఇంకా నాకు చేసుకోవాల్సిన ఇంట్లో పనులు, ఇంట్లో బాధ్యతలు చాలా ఉన్నాయి, మానసిక పరమైన ఆలోచనలు చాలా ఉన్నాయి. ఇవన్నీ స్థిరతకు వస్తే నా పిల్లలు సెటిల్ అయిపోతాయి. అలానే వదలకుండా ఇలా శీర్షికలు పంచుకుంటుంది. అందుకే అలానే మళ్ళీ శీర్షికలు పంచుకుంటూ మీతో చెబుతున్నా ఏదో పెద్ద గొప్పవాడిని పొడిసేసిన అనుకుంటారేమో. నా కుటుంబ విషయాలు, నా మానసిక స్థితి కూడా మీకు చెబుతుంది. నేను ఇదంతా సామాన్యమే, దాన్ని ఆకాశంలో పెట్టకండి. అందరూ సామాన్యులే, నేను సామాన్యుడినే. ఆ స్థితిని నేనైతే అసలు పొందలేదు. ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళు నాకు ఎంతో ఉపకరిస్తున్నారు. మీకే నేను రుణపడి ఉంటాను. అలా ప్రశ్నలు అడిగేవాళ్ళే మీరు నాకు గురువులు. ప్రస్తుతానికి నా సాధనకి సహకరిస్తున్నవాళ్ళు మీరు. ఎవరు వినకపోతే, ఎవరు ఏమి అడగకపోతే నేను ఎవరికి చెబుతాను? గోడకు చెప్పుకోనా? చెప్పనుగా. వాళ్ళకి చెప్పాలని కూడా నాకు అనిపించదుగా. మీరు వినబెట్టి, కామెంట్లు పెట్టబెట్టి, ప్రశ్నలు అడగబెట్టి, అర్థమవుతుందని చెప్పబట్టి నేను ఇవన్నీ చెప్తున్నా. ఎందుకని ఇది ఒక స్పందన, శారీరక స్పందన, మనోస్పందన. మళ్ళీ ఇది కూడా శరీరపరమైందే. శరీరపరమైన మనోస్పందనలో మన ఆత్మజ్ఞానాన్ని మాట్లాడుకుంటున్నాం. మరి మీరు ఎవరు వినకపోతే, అడగపోతే నేను ఎక్కడ చెబుతాను? అందుకని వినేవాళ్ళందరూ నాకు మేలు చేసేవాళ్లే, విన్నాక కామెంట్లు పెట్టే వాళ్ళందరూ ఇంకా బాగా మేలు చేసేవాళ్లే, కామెంట్లో మీకు అర్థమైన విషయాన్ని తెలియజేసే వాళ్ళందరూ ఇంకా 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 నాకు మేలు చేస్తున్నవాళ్ళు. ఎందుకని చక్కగా అర్థమవుతుంది, అయితే చెబుదామని అనిపిస్తుంది. ఇందులో విని అర్థం చేసుకొని మీకు కలుగుతున్నటువంటి సందేహాలను చెప్పి, ప్రశ్నలు అడిగి, సందేహాలు అడిగి, మీ అయోమయ స్థితిని ఇదేంటి నాకు ఇలా అనిపిస్తుంది అని అడిగేవాళ్ళు ఇంకా 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 మంచి చేసేవాళ్ళు. ఎందుకంటే నేను ఇంకా బాగా ఆలోచించి కొత్తగా మళ్ళీ చెప్పడానికి మీరు సహకరిస్తున్నారు. నాలోని జ్ఞానాన్ని ఊటగా తీస్తున్నారు బయటకు. మీరు ప్రశ్నలు అడగకపోతే జ్ఞానం ఊట ఎక్కడి నుంచి వస్తుంది? నాలో జ్ఞానం ఊరదు. ఇదంతా నాకు శ్రవణం, నాకు మననం, నాకు తపస్సు, నాకు ధ్యానం, అన్నీ నాకు మీ ద్వారా ఉపయోగపడుతుంది నాకు. కాబట్టి వింటున్న వాళ్ళందరికీ, కామెంట్లు పెడుతున్న వాళ్ళందరికీ, ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చక్కగా కాస్త మంచి నేర్చుకొని కొద్దిగా మంచోళ్ళు అవ్వండి చాలు. మిగిలినంత కాలంలో అదే జరిగిపోద్ది. ఇలా ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు రోజు విశ్లేషించుకుంటూ, చదువుకుంటూ ముందుకు సాగుదాం. ఇక నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలతో అల్లాడిపోయేవాళ్ళు, అమ్మ మీ పాదాలకు నమస్కారం, అయ్యా మీ పాదాలకు నమస్కారం, ఇటువైపు రాకండి, చూడకండి, వినకండి, నా గురించి అసలు పట్టించుకోకండి, నేను అతి సామాన్యుణ్ణి, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఇలా ఎన్ని విన్నా, ఎంతకాలం విన్నా సాధన చెయ్యకుండా, అంటే స్వీయముగా ఆ వింటున్నటువంటి భావాలను మనసుకు పట్టించుకోవటమే సాధన. సాధన చేయకుండా ఆ అనుభవాన్ని పొందటం, అర్థం చేసుకోవటం, ఆ జీవన్ముక్త స్థితిని మనం పొంది జీవించటం కుదరదు. సాధన అత్యవసరం. అది ఎవరికి వాళ్ళు సాధన చేసుకోవడానికి వీలుగా సందేహాలు అడిగినప్పుడల్లా ఇంకా వివరంగా చెబుతున్నాను. ఈ మధ్య కాలంలో కొందరు సోదర సోదరీమణులు వాళ్ళ పర్సనల్ అనుభవాలను పంపటం, వాళ్ళు పర్సనల్గా కొంచెం రిక్వెస్ట్ చేయటం అనేటువంటి అనేక చర్యలు జరిగినాయి. ఇవన్నీ కూడా మనుషుల్ని ఎవరిని నేను కలవలేదు, కలవను కూడా. అయితే ఒక చిన్న చిరు ఆలోచన నా మదిలో కలిగింది. మనం ఇలా ఎంత చెప్పినా, ఏం చేసినా సాధనకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణం తయారు చేయకపోతే స్వీయముగా కష్టమేమో అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. అందువలన ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి ఆసక్తిపరులు, జిజ్ఞాసువులు అయినటువంటి వాళ్ళకి
నేను అక్కడ ఉండి స్వయముగా నా దగ్గర కూర్చొని వాళ్ళ అనుమానాలు తీర్చుకుంటూ సాధన చేయడానికి అవసరమైన ఒక ప్రదేశమును ఏర్పాటు చేద్దాము. దాని పేరు ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటి ఒక చిన్న భావన కలిగింది. అయితే ఈ భావన ఆచరణకు తెస్తానా తేనా అనేది కాల నిర్ణయము, విశ్వశక్తి నిర్ణయము, ఆత్మశక్తి నిర్ణయము, ప్రాణశక్తి నిర్ణయము, దైవ నిర్ణయము. ఎందుకనంటే ఇలా మంచి చేద్దామని బయలుదేరిన వాళ్ళు ఎందరో, ప్రజలకేదో మేలు చేద్దామని బయలుదేరిన వాళ్ళు ఎందరో డబ్బులో చిక్కుకుపోయారు, భక్తులు శిష్యులు అనేటువంటి భావాలలో చిక్కుకుపోయారు, గురుత్వము అనే భావాల్లో చిక్కుకుపోయారు, మహాత్ములు అనేటువంటి పేరుల్లో చిక్కుకుపోయారు. రకరకాలుగా వేల 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 ఎకరాలలో ఆశ్రమాలు కట్టడం, ఇవి నావంటం, ఒక సమూహాలు ఏర్పాటు చేయటం, దేవుళ్ళను చీల్చేయటం, మతాలు చీల్చేయటం, మళ్ళీ వీళ్ళు కొత్త మార్గాలు పెట్టేయటం, ఇలా అనేక రకాలుగా ముక్కలుగా మళ్ళీ ఆధ్యాత్మికతను నరికేసుకుంటూ దైవత్వాన్ని ముక్కలుగా చేసేస్తూ ముందు మంచి ఉద్దేశంతోనే బయలుదేరిన వాళ్ళు అలా అయిపోయిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అంటే అటువంటి వాళ్ళకి కొంచెం దగ్గరగా కూడా ఉన్నాను నేను. అందువలన అసలు మనిషి లేకుండా చెప్పాలి, మనకు సొంత గుర్తింపు ఉండకూడదు, మన సొంత పేరు ఉండకూడదు, ఎందుకు ఇప్పుడు మన గుర్తింపుతో అవసరం ఏంటి అనే భావనతో ఇలా చెప్పడం మొదలుపెట్టాను. అయితే ఎంత చెప్పినా ఎన్ని విన్నా స్వీయ సాధన లేకుండా అది కొంచెం అసాధ్యమైన విషయమే. ఈ విషయాన్ని కొంతమంది సోదర సోదరీమణులు నాకు మెయిల్స్ ద్వారా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయటం, అది కొంత నాకు కూడా ఆల్రెడీ ఆలోచన ఉంది, కానీ నేను పాడైపోతానేమో జనంలోకి వెళ్తే అనే ఉద్దేశంతో. అసలు ఇంతకీ నేను పాడైపోతానేమో జనంలోకి వెళ్తే, అందుకని జనంలోకి వెళ్లకుండా నా గుర్తింపు లేకుండా చెబుదాం అనేటువంటి విధానంలో ఇప్పుడు చెబుతున్నాను. కానీ నిజంగా ఒక ఆధ్యాత్మిక విద్యాలయం అని ఒక స్థలం ఏర్పాటు చేసి, ఒక ప్రదేశం ఏర్పాటు చేసి అక్కడ కూర్చొని అందరికీ అందుబాటులో ఉండి ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకోవటానికి వీలుగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న తలంపు ఒకటి కలిగింది. మరి ఇది చేస్తానో చెయ్యనో తెలియదు, ఎందుకంటే నేను పాడైపోకూడదుగా. మళ్ళీ నేను గుర్తింపులకు లోనయ్యి పెద్ద నేను మళ్ళీ ఒక సమూహాలు తయారు చేసి అలాంటివి చేయకూడదు. అలాంటివి చెయ్యను నేను. నా మీద నాకు నమ్మకం ఉంది, ఒక స్థిరత్వం ఉంది. నేను ఎటువంటి సమూహాన్ని లేదా ఒక మతాన్నో, ఒక దేవుణ్ణో, ఒక విధానాన్నో, ఒక పద్ధతినో ప్రమోట్ చేయను. మనుషులందరూ ఒక్కటే అనేటువంటి విధానాన్ని నేర్పగలను, నేర్పుతాను అనేటువంటి భావం నాలో స్థిరపడితే అప్పుడు రాబోయే కాలంలో ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటి పేరుతో ఒక ప్రదేశమును, ఒక స్థలమును జిజ్ఞాసువులు, ఆసక్తి ఉన్నవాళ్ళు, ఆత్మజ్ఞాన ఆసక్తి, ఆధ్యాత్మిక చదువు ఆసక్తి ఉండి ఆ సాధన చేసుకుందాం, ప్రత్యక్షంగా ఆ మనిషి దగ్గరుండి ఆ సందేహాలు తీర్చుకొని మనం సాధన చేసుకుందాం అనేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళని తీసుకొని అది ప్రారంభిద్దాం అనేటువంటి తలంపు మాత్రమే వచ్చింది. ఇది ఎంతవరకు ముందుకెళ్తుందని చెప్పలేని కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, నా మీద నాకు అదుపు ఉంటుందా? అసలు ఇక్కడ మొత్తం నేను ఆలోచించేది నా మీద నాకు అదుపు, నా మీద నాకు అదుపు కావాలి. జనం పోగవగానే మనుషులు పాడైపోతూ ఉంటారు. చూశాను చాలా మందిని అలా, డబ్బుకి లొంగిపోతూ ఉంటారు, కీర్తి ప్రతిష్టలకు లొంగిపోతూ ఉంటారు. ఇవే మా ప్రపంచంలో కీర్తి, కామము, కనకము. గుర్తింపు కీర్తి అంటే, కామం అంటే మొత్తం కోరికలు, కనకం అంటే సంపదలు. ఇవన్నీ వీటన్నింటికి లోనైపోయి మనిషి తనను తాను నాశనం చేసేసుకుంటాడు. ముందు నన్ను నేను నాశనం చేసుకోను జనం వచ్చిన, ఎందుకంటే నేను జనంలోంచే జీవితకాలం మౌనం పెట్టుకుని ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నేను జనంలోకి ఒకవేళ వెళ్తే ఏమైపోతాను అనేది అని అనుమానం నాకు ఉంది. ఎందుకంటే నాకంటే ముందెళ్ళిన వాళ్ళు అతిరథ మహారథులు ఘనులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ సమూహాలే తయారు చేశారు, మళ్ళీ దైవ విధానాలు తయారు చేశారు, కొత్త కొత్త పద్ధతులు తయారు చేశారు. నాకు తెలిసిన కొంతమంది కొత్త మతాల విధానాలు పెట్టేశారు. ఈ కాలంలో బయటకు వస్తాయి. అరే ఇదేంటారు నాయన, వీళ్ళు ఇంకా ఇలా ముక్కలు చేసుకుంటా జనాలను తీసుకెళ్ళిపోతున్నారంటే ఏం లేదు, కేవలం వాళ్ళు నాయకులు అవటం కోసం. వాళ్ళు కేవలం వాళ్ళ వ్యక్తిగత
విధానాన్ని ప్రజలకు రుద్ది అది దేవుడి పేరు మీద చెబుతున్నారు. నేను స్వయంగా అది అనుభవించాను ఆ విషయాన్ని. అందుకని నేను రావట్లేదు. నేను అలా పాడవను, ప్రజల్ని పాడు చేయను, కించిత్తైనా ఎదుటి వాళ్ళకి మేలు చేస్తానని నా మీద నాకు నమ్మకం కలిగిన రోజున ఆధ్యాత్మిక విద్యాలయం ప్రారంభిస్తాను. అది కూడా ఇప్పుడు కాదు, భవిష్యత్తు కాలంలో. ముందు నా మీద నాకు నమ్మకం కలగాలి, అలాగే ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా ఉండాలి. అందుకని ఈ విషయం మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఇది వింటున్న వాళ్ళందరూ కూడా మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి. దాన్ని బట్టి అసలు భవిష్యత్తు కాలంలో ఏం జరుగుతుంది, మనం ఏదైనా ప్రారంభించుకుని ముందుకెళ్తామా లేకపోతే ఇలాగే సాగుదామా అనేది కాలంలో నిర్ణయించబడుతుంది. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.